Sam Altman, who created ChatGPT, ఒక రోజు ఒక 5 minutes ఒక చిన్న ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లమ్ ని మోడల్ కి ఇచ్చి సొల్యూషన్ చూడంగానే హీ సో షాక్డ్, హీ వాస్ షివరింగ్. ఓ మై గాడ్. దాన్ని క్రియేట్ చేసిన యూజరే ఇది నేను బయటకి ఇచ్చేస్తే ఏమైపోతుంది ప్రపంచం అని భయపడిపోతూ 15 నిమిషాలు మాటలు రాలేదు అంటే అండర్స్టాండ్ హౌ అడ్వాన్స్ దట్ కుడ్ బి. అన్బిలీవబుల్. AI recently ఇంటర్నేషనల్ మ్యాథమెటికల్ ఒలింపియాడ్ వన్ ఆఫ్ ద టాప్ గోల్డ్ మెడల్స్ విన్ అయిందనమాట. 1960లో స్టార్ట్ చేసిన ఇది ఓన్లీ 1200-1300 మంది మాత్రమే గోల్డ్ మెడల్స్ విన్ అయిన ఈ కాంపిటీషన్ లో AI is one of it. చాలా గ్రేట్ ఇది. అలాంటి ఒక్క స్కిల్ నేను నేర్చుకుంటే మినిమం వాళ్ళకి 30 to 60 years వరకు అది ఉపయోగపడాలి. I have an answer for this, but it will be very expect chain answer అనమాట. ఓకే. But if there is one skill which is more important than any skill, ఇంకా దీనికన్నా ప్రపంచంలో there is no other skill that people have to develop. ఇది ఇంత టోటల్ ఆపోజిట్ చెప్పేసాను. ఇది చాలా డీప్గా ఆలోచించాల్సిన విషయం అసలు. ఇది AI వచ్చిన తర్వాత కూడా చాలా జాబ్స్ అనేది పోయినాయని మార్కెట్లో టాక్ ఉంది. లాస్ట్ 4 yearsలో అట్లీస్ట్ ఒక 10 million జాబ్స్ పోయింది. ఇంకా ఇప్పుడు కనుక రియలైజ్ కాకపోతే ఇంక ఈ జన్మ వేస్ట్ అన్న ఫీలింగ్ వచ్చింది ఈరోజు అయితే. AI ఏజెంట్స్ గురించి కూడా వింటున్నాను నేను. ఒక హ్యూమన్ లా థింక్ చేసే మిషన్, ఒక మనిషిలాగా థింక్ చేసే సాఫ్ట్వేర్ కి ప్రపంచంలో ఉన్న ప్రతి వికీపీడియా ఆర్టికల్, ఫేస్బుక్ పేజ్, ఇన్స్టాగ్రామ్ పేజ్, యూ నేమ్ ఇట్, ఇట్ రెడ్ ఎవ్రీ సింగిల్ బుక్ ఆన్ ద ప్లానెట్ ఎర్త్. ఐన్స్టైన్ అనుకోండి, హీ వుడ్ హ్యావ్ లెర్న్డ్ 0.0000001% ఆఫ్ ఎంటైర్ వరల్డ్ నాలెడ్జ్, బట్ హీ స్టిల్ సో సక్సెస్ఫుల్, సో ఇంటెలిజెంట్. బట్ AI read 100% of internet. So now imagine how powerful it could get. So now ఒక 10 agents is doing the job of 10 different people in a company. ChatGPT కాకుండా కూడా ChatGPT లాంటివి కూడా ఇంకా ఆల్టర్నేటివ్ ఉన్నాయి. సో ఈ 4 టూల్స్లలో డిఫరెన్స్ ఏంటి? ఇంతకుముందు AI అనేది $1 trillion కంపెనీస్ దగ్గర ఉండేది. AI నేను ఇది ప్రతి ఒక్కరికి ఫ్రీగా ఇచ్చేస్తా అని చెప్పి స్టార్ట్ చేశారు. AIని కనుక మనం అడాప్ట్ చేసుకోకపోతే ఏమైంది? నేను ఇంకా స్కూల్ కి రావాల్సిన అవసరం లేదంట. ఎన్నో సంవత్సరాలు కష్టపడి నేర్చుకున్న ఫోటోగ్రఫీ డిగ్రీ ఇప్పుడు పనికే రావడం లేదు. రేపటి నుండి నీవు రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నుంచి AI యానిమేషన్ చేస్తుంది. ఇప్పుడు నా పెయింటింగ్స్ ను కూడా AI రిప్లేస్ చేసేసింది. నా కళ ముగిసిపోయింది. రేపటి నుండి మీరు రావాల్సిన అవసరం లేదు. అందరూ ఇంటికి వెళ్ళిపోవచ్చు. If you don't adopt AI, you'll be replaced. హలో అవినాష్ గారు, నమస్కారం. హాయ్ అండి. సో ఈ పాడ్కాస్ట్ ఏదైతే ఇప్పుడు మనం స్టార్ట్ చేయబోతున్నామో, ఎవరైతే వ్యూవర్స్ ఇప్పుడు చూస్తున్నారో అందులో స్టూడెంట్స్ ఉండొచ్చు, వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉండొచ్చు, బిజినెస్ ఓనర్స్ ఉండొచ్చు, అలానే ఒక హౌస్ వైఫ్స్ కూడా ఉండొచ్చు, రైట్? సో ఎవరైతే ఇది చూస్తున్నారో వాళ్ళు ఈ పాడ్కాస్ట్ని ఎండ్ వరకు చూడాలంటే ఎందుకు చూడాలనేది మీరు ఇప్పుడు స్టార్టింగ్లోనే దీని ఇంపార్టెన్స్ అనేది ఎలా చెప్తారు? AI రీసెంట్లీ ఇంటర్నేషనల్ మ్యాథమెటికల్ ఒలింపియాడ్లో వన్ ఆఫ్ ద టాప్ గోల్డ్ మెడల్స్ విన్ అయిందనమాట. 1960లో స్టార్ట్ చేసిన ఇది ఓన్లీ 1200-1300 మంది మాత్రమే గోల్డ్ మెడల్స్ విన్ అయిన ఈ కాంపిటీషన్లో వరల్డ్ వైడ్ AI is one of it. According to Sam Altman and Elon Musk, 2029 లోపు we will have an artificial super intelligence that will be more intelligent than every single human intelligence combined. అంటే 10 బిలియన్ పాపులేషన్ వరల్డ్లో ఉంటే, ఇప్పుడు ఐ థింక్ 7 or 8, లెట్స్ సే 10 బిలియన్ పాపులేషన్ వరల్డ్లో ఉంటే, యావరేజ్ IQ 100 వర్స్ట్ కేసులో వేసుకున్నా వీ విల్ హ్యావ్ అన్ AI విత్ 10,000 బిలియన్ IQ. వరల్డ్లో వన్ ఆఫ్ ది స్మార్టెస్ట్ హ్యూమన్కి 300 IQ కూడా ఉండదు. 300 IQ అక్కడ 10,000 బిలియన్, నాట్ మిలియన్ బట్ బిలియన్. ఇలా అవుతున్నప్పుడు 300 IQ నుంచి 10,000 బిలియన్ IQ ఉన్న వాళ్ళతో ఎట్లా కాంపీట్ చేయాలి, ఎట్లా సర్వైవ్ అవ్వాలి, ఎట్లా థ్రైవ్ అవ్వాలి? సర్వైవ్ అండ్ థ్రైవ్ అవ్వాలి అంటే ఏం చేయాలి ఎగ్జాక్ట్లీ, స్టెప్ బై స్టెప్ ఫ్రేమ్వర్క్ విల్ నో దిస్ ఇన్ విల్ అండర్స్టాండ్, దే విల్ అండర్స్టాండ్ ఇన్ దిస్ పర్టికులర్ మాస్టర్ క్లాస్ ఆర్ పాడ్కాస్ట్. ఇది ఐ డెంట్ టేక్ ఇట్ సీరియస్లీ, మీరు కానీ నేను కానీ. వీ డిడ్ సో మచ్ రీసెర్చ్. ఇది ఆల్మోస్ట్ ఒక 300 page article, or let's say the trends anamata. This is called pages. Trends Artificial Intelligence Bond. Okay. You know, this is by this amazing lady, called Mary Meeker. Okay. And Mary Meeker, Jay Simons and Alexander Cray and one other person wrote this. Just May 30th release ayindi. Okay. I've read this all 300 pages worth of content for this podcast. Also for my self-learning. And I've read at least thousands of this research papers
or articles. I've did at least tens of courses, paid tens and thousands of dollars for all the mana consultants. I'm taught at least 3,50,000 mandi from 80 countries, and all that information distill chesi I wrote a book called How to Win with AI. Right? Probably in 1 month lo it will be launched in Amazon and stuff like that. Ivanni 60 minutes lo kudirte 90 minutes lo will tell them. And ఇంత ఇంపార్టెంట్ టాపిక్ని మనం ఎంత సీరియస్గా తీసుకున్నాం అనేది ఇట్స్ ఆల్మోస్ట్ ఇదొక 300, ఇదొక 450, 800 పేజెస్ని విల్ టెల్ ఇన్ ప్రాబ్లీ 80-90 minutes. సూపర్, అసలు ఎక్సలెంట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. ఇంత లాంగ్ రీసెర్చ్ చేసి మీరు ఆ నాలెడ్జ్ని మీరు మాకు సమరైజ్ చేసి ఇప్పుడు చెప్పబోతున్నారు. అది కూడా ఒక స్టూడెంట్ ఇయర్ మొత్తం చదువుకోండి అంటే చదువుకోడు, లాస్ట్ మూమెంట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడతారు. ఈ పాడ్కాస్ట్ ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆ ఇంపార్టెంట్ ఏదైతే ఈజీగా గ్రాప్ చేసుకోవాలనుకుంటారో లాట్ ఆఫ్ నాలెడ్జ్ని ఈ పాడ్కాస్ట్ మీకు హెల్ప్ అయితే బుక్ పెన్ తీసుకొని కూర్చోండి. నేను కూడా బుక్ పెన్ తీసుకొని కూర్చున్నాను, మీతో పాటు నేను కూడా నేర్చుకుంటాను, నేను కూడా రాసుకుంటాను. సో ద మోర్ వీ అప్గ్రేడ్ అండ్ అప్డేట్, సో ద మోర్ వీ యాడ్ వాల్యూ ఇన్ ద సొసైటీ అండ్ ద మోర్ వీ గ్రో ఇన్ అవర్ లైఫ్ ఆల్సో. ఓకే, సో దయచేసి ఎండ్ వరకు మీరు చూడండి, స్కిప్ చేయకుండా. ఇప్పుడు 2025లో ఒక బిజినెస్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారు, ఇప్పుడు ఎవరైతే బిజినెసెస్ చేస్తున్నారో స్మాల్ అండ్ మీడియం బిజినెస్ ఓనర్స్, వాళ్ళకి కంపల్సరీ ఒక టాప్ 5 AI టూల్స్ మ్యాండేటరీ అంటే అవి ఏవని చెప్తారు మీరు? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. సో దీన్ని 5 categories నేను డివైడ్ చేస్తాను. ఫస్ట్ కేటగిరీ ఈస్ చూజింగ్ యువర్ LLM, రైట్? లార్జ్ లాంగ్వేజ్ మోడల్, Perplexity, Grok, Claude, Gemini, ChatGPT, 5 top AI tools ఇవి. అన్నీ మీరు మీ మేనేజ్మెంట్ టీమ్ కూర్చొని ఒక్కొక్క వీక్ ఒక్కొక్క AI టూల్ని టెస్ట్ చేసి యూ హ్యావ్ టు ఫైనలైజ్ 1 AI tool that suits you. సో దిస్ ఈస్ ఫస్ట్ స్టెప్, లార్జ్ లాంగ్వేజ్ మోడల్. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఐడిస్ అంటాం, వైబ్ కోడింగ్ ఐడిస్ అంటాం. వైబ్ కోడింగ్ ఐడి ఏంటంటే యూ డోంట్ హ్యావ్ టు రైట్ కోడ్. మీరు ఇంగ్లీష్లో నాకు ఇది కావాలి అనిస్తే అదే కోడ్ ఇచ్చేస్తుంది. ఇట్ విల్ బిల్డ్ ప్రొడక్ట్స్ లైక్ బుక్ మై షో, ఓలా, ఊబర్, ChatGPT, బట్ ఆల్ ద బేసిక్ టూల్స్ దట్ యూ హ్యావ్ ఇంటర్నల్లీ ఆర్ ఎక్స్టర్నల్లీ ఫర్ ద పీపుల్ వైబ్ కోడింగ్ టూల్స్ వేసేస్తున్నాయి. ఏదైతే 1 year కూర్చొని డెవలప్ చేయాలో ఒక 100-member టీమ్, ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్, బ్యాక్ ఎండ్ డెవలపర్స్, డేటాబేస్ టీమ్, ఆల్ ద పీపుల్, వీళ్ళు ఒక 3-4 టీమ్స్ కూర్చొని ఒక 1 year కూర్చొని వర్క్ చేయాల్సిన ప్రాజెక్ట్స్ని AI is doing it in 1 week right now as we speak, not the future, present. ఈ ప్రాజెక్ట్ ఐడీస్ ఆర్ వైబ్ కోడింగ్ ఐడీస్లో విండ్సర్ఫ్, కర్సర్, రిప్లిట్ అండ్ దెన్ ఇలాంటి అండ్ దెన్ మన అమెజాన్ వాళ్ళు రీసెంట్లీ రిలీజ్ చేశారు, గిట్ హబ్ వాళ్ళు కూడా కోపైలట్ అని ఒకటి రిలీజ్ చేశారు. ఇలా ఒక 5 AI tools ఉన్నాయి. ఈ 5 AI toolsలో మీకు 1-2 కావాల్సి వస్తుంది ఒక్కొక్కసారి. యూ హ్యావ్ టు ఫైనలైజ్ 1 of these 5 AI tools. ఇది ఫస్ట్దేమో జనరల్ ప్రొడక్టివిటీ ఫర్ ఆల్ ద కంపెనీ మెంబర్స్. సెకండ్దేమో ఏదైనా ప్రొడక్ట్ బిల్డ్ చేయాలి అంటే ఇంతకు ముందు పెద్ద టీం కావాలి, ఐ కాంట్ బిల్డ్ ద ప్రొడక్ట్ అనుకునే రోజులు పోయాయి. నాకు జస్ట్ ఒక థాట్ని ఇంగ్లీష్ లాంగ్వేజ్లో పెట్టగలిగితే, ఇంగ్లీష్ ఈజ్ ద న్యూ కోడింగ్ లాంగ్వేజ్. ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ జావా, పైథాన్, నథింగ్ వర్క్స్. యూ జస్ట్ డూ ఇట్ విత్ వైబ్ కోడింగ్. ఓకే, రైట్? సో ఇప్పుడు ఇది సెకండ్ లేయర్. థర్డ్ లేయర్. సో నా ఇప్పుడు థర్డ్ లేయర్ ఏంటంటే వర్క్ ఫ్లో ఆటోమేషన్స్ అని ఉంటాయి అన్నమాట. ఈ వర్క్ ఫ్లో ఆటోమేషన్స్ ఏంటి అంటే ఒక కంపెనీలో మాన్యువల్ వర్క్స్ ఎక్కువ. లైక్ ఒక 500 members ఇన్స్టాగ్రామ్లో ఎంక్వైరీస్ ఇస్తే ఒక హ్యూమన్ వెళ్ళి 500 members-కి రిప్లై ఇవ్వాలి. లేకపోతే ఈమెయిల్ 500 members ఈమెయిల్ చేస్తే 500 members సపోర్ట్ వాళ్ళు రిప్లై ఇవ్వాలి. సో ఇట్లా మాన్యువల్గా చాలా టాస్క్స్ ఉంటాయి ఇన్స్టాగ్రామ్లో కానీ, ఈమెయిల్స్లో కానీ. ఒక రెజ్యూమే వస్తే అడగాల్సిన క్వశ్చన్స్ కానీ, లైక్ ఒక ఇంటర్నల్ టీమ్ HR క్వశ్చన్స్ కానీ, hundreds and thousands ఆఫ్ మాన్యువల్ టాస్క్స్ కంపెనీలో చేస్తారు. ఈ ఇంటర్నల్ థింగ్స్ని ఆటోమేట్ చేయడానికి వర్క్ ఫ్లో ఆటోమేషన్స్ అనే కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయన్నమాట. సో ఈ వర్క్ ఫ్లో ఆటోమేషన్స్ని ఆటోమేట్ చేయడానికి కానీ, మీ CRM ఆటోమేషన్కి కానీ 2 tools, make.com, N8N. There are many tools, these are my favorite. ఈ 2 toolsలో ఒకటి మీరు పిక్ చేసుకోవాలి. సో దట్ ఈస్ థర్డ్ లేయర్. సో now you are increasing the general employee productivity with first layer of large language model, and second, you are building products faster. So technologically you are a sound in your company, and then third, you are building workflow automations to do all the tasks with AI అన్నమాట.
సో 3 layers అయిపోయినాయి. 4th layer ఏంటి అంటే యూ హ్యావ్ టు చూజ్ యువర్ AI agents stack అనమాట. ఇప్పుడు దాకా నార్మల్ AI టూల్సే. ఇప్పుడు యూఆర్ చూజింగ్ ఏజెంట్స్. క్రూ AI అని ఒకటి ఉంది, రెప్లిట్ వాళ్ళ ఏజెంట్స్ ఉన్నాయి, తర్వాత ఇలా hundreds of AI టూల్స్ ఉన్నాయి. మీరు డీప్ రీసెర్చ్కి వెళ్ళి కాంటెక్స్ట్ ఇంజనీరింగ్ అంటాం అనమాట. మీ కంపెనీలో జరుగుతున్న ఎవ్రీథింగ్ పూస గుచ్చినట్టు ఇవ్వాలి. ఓకే, ఇస్తే AI విల్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ అబౌట్ ద కంపెనీ. ఇప్పుడు మీరు క్వశ్చన్ అడిగినా మీ కంపెనీ కాంటెక్స్ట్ విచ్ ఇస్ లైక్ 100-page డాక్యుమెంట్, మీ కంపెనీలో మనిషికి ఎంత శాలరీ ఇస్తున్నారు దగ్గర నుంచి ఎవ్రీ పాసిబుల్ థింగ్ అపార్ట్ ఫ్రమ్ దట్ సీక్రెట్ సాస్ ఒకటో రెండో తప్ప ప్రతి థింగ్ని మీరు ఏఐకి ఇస్తే ప్రతి ఆన్సర్ ఆ కాంటెక్స్ని బేస్ చేసుకొని ఇస్తుంది. లైక్ ఇట్ కుడ్ లెట్స్ సే యూ హ్యావ్ అ రిలేషన్షిప్ ప్రాబ్లమ్ అండ్ యూ ChatGPT రిమెంబర్స్ ఎవ్రీథింగ్ యూ రిమెంబర్ కదా. It will not only consult you just like a human who have a relationship problem. ఈ పర్టికులర్ ఫీల్డ్లో ఉన్న ఈ పర్టికులర్ సీఈఓకి ఏమైతే రిలేషన్షిప్లో ఈ ప్రాబ్లం రావచ్చు, లేకపోతే రిలేషన్షిప్లో ఏ ప్రాబ్లం వస్తే కంపెనీలో ఎక్కడ ప్రాబ్లం రావచ్చు అనేది గెస్ చేసి ప్రాబబ్లీ విత్ రైట్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ మిమ్మల్ని అడిగి ఇది కూడా ఇస్తుంది. సో జస్ట్ మీరు కంపెనీ కాంటెక్స్ట్ అండ్ పర్సనల్ కాంటెక్స్ట్ ఇవ్వడం వల్ల ఇట్ విల్ ఆన్సర్ లైక్ క్రేజీ ఇన్ డెప్త్ క్వశ్చన్స్ అనమాట. ఈ కాంటెక్స్ట్ ఎంత వీలైతే అంత ఇచ్చి యూ షుడ్ ఆస్క్, ఇది నా పరిస్థితి, యూ టెల్ మీ వాట్ ఆర్ ద AI tools that I need to use అంటే కొన్ని AI tools అక్కడ వస్తాయి. యూ సే వాట్ ఆర్ ద AI agents that I have to use అంటే కొన్ని AI agents అక్కడ వస్తాయి. సో ఇక్కడ ఈ టూల్ స్టాక్ AI రికమెండ్ చేసిన టూల్ స్టాక్ నుంచి యూ హ్యావ్ టు టేక్ ఆల్ ద AI agents దట్ యూ హ్యావ్ టు బిల్డ్, రైట్? సో 4th layer చూజింగ్ యువర్ ఏజెంట్స్. చూజ్ యువర్ ఏజెంట్స్ ఫ్రమ్ దిస్ డీప్ రీసెర్చ్ దట్ యూ డూ. తర్వాత 5th layer ఏంటంటే ఇట్ విల్ బి వెరీ స్పెసిఫిక్ టు యువర్ కంపెనీ. ఇప్పుడు మీరు సోషల్ మీడియా కాంటెంట్ చేయాలి అనుకుంటే హేజెన్, అవైలబుల్ యాప్స్ ఉంటాయి. ఇఫ్ యూ వాంట్ టు మేక్ ప్రెజెంటేషన్స్ మీకు గామా అని ఒకటి ఉంటుంది. సో ఇలా ఇవన్నీ కూడా ఇండివిజువల్ రిక్వైర్మెంట్స్ అన్నిటిని కూడా టీంలో ఎక్కడ వాళ్ళు మండేన్ టాస్క్స్ చేస్తున్నారు, రిపీటెడ్ టాస్క్స్ చేస్తున్నారో ఒక సర్వే పంపించి ఇది మా కంపెనీలో ఉన్న ఒక సర్వే, దీనికి కావాల్సిన AI టూల్స్ ఏంటి అంటే మళ్ళీ ఓన్లీ ఈ స్పెసిఫిక్ టాస్క్స్కి విత్ ఆల్ ద కాంటెక్స్ట్ యూ సెట్ అబౌట్ యువర్ కంపెనీ కొన్ని AI టూల్స్ స్పెసిఫిక్ టు యువర్ కంపెనీ మళ్ళీ మీకు AI రికమెండ్ చేస్తుంది. ఇవి ఐ వుడ్ సే 5th layer ఇస్ స్పెసిఫిక్ AI టూల్స్. ఆ స్పెసిఫిక్ AI టూల్స్ కంపెనీకి స్పెసిఫిక్గా ఉంటాయి కాబట్టి దిస్ ఇస్ 5th layer. ఈ 5 కేటగిరీ ఆఫ్ AI టూల్స్ని కనుక ఒకళ్ళు పర్ఫెక్ట్గా వాళ్ళ ప్రొఫెషనల్ వర్క్ ఫ్లో ఇన్ ద కంపెనీ చేసుకోగలిగితే దిస్ ఈస్ వేర్ ఐ కాల్డ్ దిస్ కంపెనీస్ AI ఫస్ట్ కంపెనీ అండ్ ఫ్యూచర్ ప్రూఫ్ AI ప్రూఫ్ కంపెనీ అండి. సో దిస్ ఈస్ లైక్ ద ఫ్రేమ్ వర్క్ ఐ క్రియేటెడ్ ఫర్ ద బిజినెసెస్. సో అలానే ఇప్పుడు సేల్స్, ఇండివిజువల్, కాలేజెస్, కార్పొరేట్స్, గవర్నమెంట్ సెక్టర్స్ని కూడా ఒక్కొక్కరిని నేను తీసుకుంటాను. సో వాళ్ళకు కూడా ఏ ద్వారా ఉపయోగించుకొని ఎలా ప్రోగ్రెస్ కావాలనేది కూడా మీరు చెప్పండి. ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఒక కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ ఉన్నారనుకుందాం, సేల్స్ టీమ్. ఓకే, సో ఆ సేల్స్ టీమ్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళు పర్ మంత్ అనుకుందాం ఒకరు యావరేజ్గా 30,000 రూపీస్ ఎర్న్ చేస్తున్నారు. సో ఇప్పుడు వీళ్ళ ఇన్కమ్ని పెంచుకోవాలంటే ఈ సేల్స్ టీమ్ వాళ్ళు త్రూ AI ఏం చేయాలి, ఒకవేళ వీళ్ళు కనుక అప్డేట్ కాకపోతే కూడా ఏమవుతుంది నెక్స్ట్ కూడా చెప్పండి. సో ఫస్ట్ అప్డేట్ అవ్వకపోతే ఏమవుతుందో చెప్పేది. సేల్స్లో 3 types ఉంటాయి కదా, ప్రీ సేల్స్, సేల్స్, పోస్ట్ సేల్స్. ఐఎమ్ టాకింగ్ టు బిజినెస్ కోచ్, మీకు తెలుసు నాకన్నా. సో ప్రీ సేల్స్లో యూ షుడ్ బేసికల్లీ సే వర్క్షాప్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, ప్రొడక్ట్ ఇది అది ఇది అని చెప్పి యు ఆర్ నర్చరింగ్ పీపుల్ అండ్ లెట్టింగ్ దెమ్ నో అబౌట్ ఎవ్రీథింగ్. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే ఒక క్లోజర్కి ఇస్తారు. ఈ క్లోజర్ తీసుకెళ్ళి యాక్చువల్ జూమ్ కాల్లో ఆర్ వాట్ ఎవర్ ద కాల్లో సేల్ చేస్తారు. తర్వాత సపోర్ట్ సేల్స్ పీపుల్ ఏంటంటే వాళ్ళు ఆన్ బోర్డింగ్ ప్రాసెస్, పోస్ట్ సేల్స్ సపోర్ట్ వీళ్ళు చూసుకుంటారు. ఆల్ దిస్ ఈజ్ నౌ బీయింగ్ డన్ బై AI. AI కాల్ చేసి మా ప్రొడక్ట్ ఇది, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి అని ఒక 10-15 క్వశ్చన్లు అడిగి ఒక 30 minutes కాన్వర్జేషన్ చేసి టెస్లా కార్ అమ్ముతుంది. ఇమాజిన్ ఒక 50 లక్షల కోటి రూపాయల కార్ని AI అమ్ముతున్నప్పుడు ఇంకా 5,000 రూపాయల ప్రొడక్ట్, 10,000 రూపాయల ప్రొడక్ట్, 50 రూపాయల ప్రొడక్ట్ ఎంత ఈజీ. సో నా దిస్ ఇస్ 1. ఒకవేళ వాళ్ళకి కావాలి బట్ AI అమ్మలేకపోతుంది అంటే ఓకే, నేను మీకు ఒక ప్రొఫెషనల్ కన్సల్టెంట్ ఇన్ మై కంపెనీతో మీకు కాల్ బుక్ చేస్తాను, మీకు ఏ టైం వర్క్ అవుతుంది అంటే క్యాలెండర్ అపాయింట్మెంట్ చూసేసి ఇట్ ఈస్ క్లోజింగ్ ద మీటింగ్. నెక్స్ట్ ఇక్కడ హ్యూమన్ వస్తారేమో అనుకుంటారేమో, నో, మోర్ స్పెషలైజ్డ్ AI విత్ AI అవతార్ ఈస్ టేకింగ్ అ జూమ్ కాల్. అవతల వాడికి అది AI కాదని కూడా తెలియదు అనమాట మోస్ట్లీ, రైట్? సో నా AI విత్ ద వాయిస్ ఆఫ్ అ వెరీ హ్యూమన్
and then with the face of a very human is taking a sales call, closing them. తర్వాత ఓకే దే పెయిడ్ ద మనీ, ఏఐ లింక్ పంపిస్తుంది, ఏఐ వెరిఫై చేస్తుంది, సిఆర్ఎం అప్డేట్ చేసేస్తుంది, దెన్ ఆన్ బోర్డింగ్ కాల్. సేలే చేసింది, ఆన్ బోర్డింగ్ చేయలేదా? ఆన్ బోర్డింగ్ ఇంకొక ఏఐ చేస్తుంది, అంతే. బట్ ఫేస్లు మారుస్తాయి అనమాట, ఎందుకంటే అరే అందరూ ఒకళ్ళే అని వాళ్ళకి ఫీలింగ్ రాకూడదని చెప్పి. సో దెన్ ఆన్ బోర్డింగ్ కాల్ తీసుకుంటుంది. ఆన్ బోర్డింగ్ కాల్ తర్వాత మీకు ఎప్పుడు ప్రాబ్లం వచ్చినా నేను 24/7 అవైలబుల్ ఉంటాను, ఇది నా జూమ్ పర్మనెంట్ లింక్, యూ గెట్ ఆన్ టు జూమ్ కాల్, మీరు వచ్చిన నెక్స్ట్ మినిట్ నేను వచ్చేస్తాను, నాకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అంటారు. సో దే డోంట్ ఈవెన్ నీడ్ టు కాల్. ప్రాబ్లం వస్తే ఆ లింక్ కొడతాం, మనం జూమ్లో మీటింగ్ జాయిన్ అవుతాం, ఏఐ వచ్చేస్తుంది, దే లిటరలీ సాల్వ్ ద ప్రాబ్లమ్. సో ఆన్ బోర్డింగ్ అయిపోయింది, పోస్ట్ సేల్స్ అయిపోయింది. సో నౌ యూ టెల్ మీ వై డూ ఐ నీడ్ హ్యూమన్ హియర్? సో ఇక్కడ 2 types ఆఫ్ సేల్స్ పీపుల్ ఉంటారు. ఒకటి రియల్ ఎస్టేట్ ఇలాంటి ఆఫ్లైన్ సేల్స్ టీమ్, ఇంకొకటి ఆన్లైన్ సేల్స్ టీమ్. సో ఈ ఓన్లీ 1 to 10% ఆఫ్ ద కంపెనీస్ ఈవెన్ ఆఫ్టర్ 5 years మైట్ యూజ్ డిజిటల్ సేల్స్ టీమ్స్, రైట్? అంటే డిజిటల్గా కాల్ చేసి టెలికాలర్స్, క్లోజర్స్, బుక్కర్స్, వాట్ ఎవర్ వీళ్ళు డిజిటల్ సేల్స్ టీమ్. ఆఫ్లైన్ ఏంటంటే రియల్ ఎస్టేట్ డీల్స్ ఫేస్ టు ఫేస్ చేసుకునేది. ఈ ఫేస్ టు ఫేస్ వాళ్ళకి మేబీ రోబోట్స్ వచ్చే వరకు దే ఆర్ సేఫ్, రోబోట్స్ వస్తే కానీ వాళ్ళు రిప్లేస్ అవ్వరు, సో దే ఆర్ లిటిల్ సేఫ్. బట్ పర్ఫార్మెన్స్ రిక్వైర్మెంట్ చాలా పెరుగుతుంది. ఇంతకుముందు నేను ఒక అపార్ట్మెంట్ ఇన్ అ వీక్ అమ్మేవాడిని, ఇప్పుడు వాట్ విల్ లెట్స్ సే ద ఫౌండర్ ఆస్క్ ఇస్, నువ్వు ఒకటే అమ్ముతున్నావు బట్ మనోడు ఏఐని యూస్ చేసుకొని 4 అమ్ముతున్నాడు, ఐ విల్ గివ్ మోర్ లీడ్స్ టు హిమ్ అంటారు. సేమ్ విత్ మామూలుగా మన డిజిటల్ టీమ్ కూడా. సో ఎండ్ ఆఫ్ ద డే మనం ఏం చేయాలి అంటే ఏఐని నీట్గా యూజ్ చేసుకొని టాప్ 5% ఆఫ్ ద సేల్స్ టీమ్లో ఉండాలి. ఎప్పుడైనా ఏఐ చేయలేకపోతే ఆ పని మీకు వస్తుంది. యు ఆర్ లైక్ హై లెవెల్ పర్సన్ టు మేనేజ్ ఏఐ ఆర్ హై లెవెల్ పర్సన్ టు డూ థింగ్స్ దట్ ఏఐ కాంట్ డూ అనమాట. సో ఇలా మనం చేయాలి అనుకున్నప్పుడు ఏం నేర్చుకోవాలి, ఏమేం చేయొచ్చు ఒక సేల్స్ పర్సన్? నెంబర్ 1, యూ షుడ్ బీ విత్ అ గ్రేట్ కంపెనీ. ఏదో చిన్న కంపెనీలో వర్క్ చేసేసి డబ్బుల కోసం వర్క్ చేస్తాను అంటే you will not be able to survive, because you need a company that will coach you, help you to grow to next level. ఇది నెంబర్ 1. నెంబర్ 2, ఏఐని యూజ్ చేయాలి. ఎలా యూజ్ చేయాలి? నెంబర్ 1 ఇలా యూజ్ చేసే దాంట్లో ఫస్ట్ స్క్రిప్టే కదా మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. మీరు ఆల్రెడీ యూజ్ చేసిన స్క్రిప్ట్ని చాట్‌జిపిటికి ఇచ్చి మేక్ ఇట్ బెటర్. నా సేల్స్ బట్ మీ కాంటెక్స్ట్, కంపెనీ కాంటెక్స్ట్ ఎంతవరకు కంపెనీ అలో చేస్తే అంతవరకు చాట్‌జిపిటికి ఇచ్చి మీ స్క్రిప్ట్ని ఇస్తే ఇట్ విల్ రిఫైన్ యువర్ స్క్రిప్ట్ యాజ్ ఇఫ్ ఒక $100 billion సేల్స్ చేసిన ఒక కంపెనీ వాళ్ళ లెట్స్ సే సేల్స్ ఫోర్స్, వీళ్ళ సిస్టమ్స్, అన్ని సిస్టమ్స్ ఓపెన్ సోర్స్లో ఉన్నవన్నీ చేసి ఇట్ విల్ గివ్ యూ స్క్రిప్ట్. యూ ఫాలో ద స్క్రిప్ట్. యూ డూ మాక్ కాల్స్ విత్ ఏఐ. ఫస్ట్ కాల్కి వెళ్ళే ముందు ఒక 10, 20, 100 వాయిస్ చేస్తుంది. ఏఐ GPT-4లో ద న్యూ ఫీచర్ కుడ్ బి వీడియో కాల్. సో నవ్ యూఆర్ డూయింగ్ అ వీడియో కాల్, it is looking at your face, lips, your sales lo ade important kada, psychology, how you behave, your voice lo tone, pitch, anni analyze chesi it will coach you. You don't need a sales coach there, AI is coaching. Correct. Super. So you're getting coached. ఇది ఇప్పుడు కూడా చేయొచ్చు, ఇట్స్ నాట్ లైక్ ఫ్యూచర్. ఇప్పుడు వీడియో కాల్లో మీరు మీకు కనిపిస్తారు, ఏఐ కనిపించదు. ఏఐ ఒక్క వాయిస్ ఒక్కటే చూస్తుంది, మిమ్మల్ని చూడగలదు, బట్ ఏఐ తను చూపించుకోలేదు. ఇప్పుడు దీనికి దే ఆర్ గివింగ్ అన్ అవతార్. GPT-5లో ఏంటంటే మనిషి చూసుకొని మాట్లాడుకుంటున్నారు అనమాట. మనిషి కాదు, మంచి ఏఐ చూసుకొని మాట్లాడుకుంటున్నారు ఏఐ. సో నవ్ యూ ప్రాక్టీస్ యువర్ కాల్స్, మాక్ కాల్స్, ఒక 100, 200, వాట్ ఎవర్ యూ కెన్ జస్ట్ ప్రాక్టీస్ ఎవ్రీథింగ్. ఎవ్రీ టైమ్ యూ గెట్ ఆన్ అ కాల్, సేల్స్ పర్సన్ విల్ బి ద సేల్స్ పర్సన్ అండ్ ఏఐ విల్ బి ద కస్టమర్. సమ్ టైమ్స్ ఎక్స్చేంజ్ కూడా చేసుకుంటారు. ఇది సెకండ్ థింగ్. థర్డ్ థింగ్ ఏం చేయొచ్చు? అండ్ ఫీడ్బ్యాక్ కూడా ఇస్తుంది. ఫీడ్బ్యాక్ అసలు మామూలు ఫీడ్బ్యాక్ కాదు, ఎట్ అ స్కేల్. ఇమాజిన్ ఒక సేల్స్ కాల్స్, ఒక 60-minute కాల్ విని ఫీడ్బ్యాక్ ఎన్ని మందికి ఇస్తాడు, ఎంత ఇస్తాడు? కరెక్ట్. కష్టం కదా. ఏఐ 60 నిమిషాల కాల్ 6 సెకండ్లో వింటుంది, 6,000 మందికి ఇస్తుంది 60 నిమిషాల్లో. సో ఇట్ ఈస్ వెరీ స్కేలబుల్. సో ఇంత స్కేలబుల్ కాబట్టి ఇంకా సేల్స్ మేనేజర్స్ విల్ నాట్ లిసన్ అండ్ గివ్ ఫీడ్బ్యాక్. ఇట్ విల్ లిటరలీ బీ, బాబు నువ్వు ఇక్కడ ఉన్నావు, 60 daysలో కూడా ఇక్కడే ఉంటున్నావు, ఇవి చేయాలి నువ్వు అని చెప్పి ఫీడ్బ్యాక్ ఇస్తుంది. ఇన్పుట్ తీసుకుంటే కంగ్రాచులేషన్స్, యూ టుక్ మై ఇన్పుట్ అంటే. చేసుకోకపోతే ఐ ఈమెయిల్ మేనేజర్, వుడ్ యూ చేంజ్ యువర్ ఈమెయిల్ మేనేజర్? సో యూ విల్ చేంజ్. సో ఏఐ మిమ్మల్ని ఒక డాష్ బోర్డ్లో పెట్టి మీ మొత్తం రిపోర్టింగ్, మీ రిపోర్టింగ్ మీకు ఇస్తూ ఉంటుంది అనమాట. సో ఇది కంపెనీ లెవెల్లో. బట్ యాజ్ అ సేల్స్ పర్సన్ యూ హ్యావ్ టు టేక్ మాక్ కాల్స్ ఇండివిజువల్గా. నౌ దేర్ ఆర్ సేల్స్ టూల్స్ వేర్
మీరు కాల్లో ఉంటారు, జూమ్ కాల్ అయినా మామూలు కాల్ అయినా మీ కాంటెక్స్ట్ తెలుసు, మీ కంపెనీ ఏం చేస్తుంది, మీ ప్రీవియస్ సేల్స్ కాల్స్, మాక్ కాల్స్ డేటా అంతా ఉంది కాబట్టి మీరు కాల్లో ఉంటున్నప్పుడు ఏమైనా అబ్జెక్షన్ వస్తే అది ఇస్తుంది ఆన్సర్. మీరు గబుక్కుని తడబడుతుంటే కాల్లో ఉన్నప్పుడు కరెక్షన్స్ వేస్తుంది. అరే ఇట్లా మాట్లాడుతున్నావు, మేబీ ఈ క్వశ్చన్ అడుగు, ఆ క్వశ్చన్ అడిగేవంటి, ఈ క్వశ్చన్ అడుగు అని చెప్పి ఏఐ చెప్తుంది. సో నా దిస్ ఈస్ కాల్డ్ కాల్లో ఉన్నప్పుడు సపోర్ట్. ఇది కూడా సేల్స్ ఏఐ చేస్తుంది. కాల్ అయిపోయిన తర్వాత ఫీడ్బ్యాక్ తీసుకోవచ్చు. మీ వాయిస్ నోట్స్ 60 minutes 70 minutes కాల్స్ అన్ని ఏలో పెట్టి ఫీడ్బ్యాక్ ఇవ్వండి అంటే ప్రతి ఒక్కరి పర్సనల్ కాంటెక్స్ట్ చాట్‌జీపీటీకి పర్ప్లెక్సిటీకి తెలుసు కాబట్టి ఓకే ఇంప్రూవ్ అయ్యావు, బట్ దిస్ ఆర్ ద ఫీడ్బ్యాక్స్ అని చెప్పి ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటుంది. సో ఇలా ప్రతిరోజు ఏఐ యూస్ సో ఈ కాల్ మనం ఏదైతే ఉంటుందో రికార్డ్ చేసి మనము we can give in ChatGPT and as well as Perplexity. So which will be the better? Both are better. But Perplexity is free కాబట్టి I would prefer Perplexity. So ChatGPT లో ఒకళ్ళు యూస్ చేసే ChatGPT అకౌంట్ ఇంకొకరు యూస్ చేయకూడదు అనమాట. ఇట్ షుడ్ బి పర్సనల్. Okay. ఎందుకంటే మన మెమరీ అంతా ఉంటుంది. ఇమాజిన్ మన వైఫ్ గురించి మాట్లాడతాం, మన గర్ల్ ఫ్రెండ్ గురించి మాట్లాడతాం, అన్ని మాట్లాడిన తర్వాత ఇఫ్ యూ గివ్ ద సేమ్ అకౌంట్ ChatGPT విల్ బి కన్ఫ్యూజ్డ్. ఎప్పుడు వేణు మాట్లాడుతున్నారు, ఎప్పుడు వేరే వాళ్ళు మాట్లాడుతున్నారు ChatGPTకి తెలియదు కదా. సో కాంటెక్స్ట్ మారకూడదు కాబట్టి ఎంప్లాయ్ షుడ్ హ్యావ్ అ వెరీ పర్సనల్ సెపరేట్ అకౌంట్స్. సో వాళ్ళ కాంటెక్స్ట్ తగ్గట్టు వాళ్ళని కోచ్ చేస్తూ ఉంటుంది. అండ్ ఆల్స్ వెల్ యాజ్ ChatGPTలో ఇప్పుడు ఫ్రీలో ఈ వాయిస్ ఇచ్చి ఫీడ్బ్యాక్ పాసిబుల్ ఉందా, పెయిడ్లో పాసిబుల్? ఫ్రీలో ఉంది కానీ కొన్ని సర్టెన్ లిమిట్స్ ఉన్నాయి, రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. పెయిడ్లో ఇంకా అన్లిమిటెడ్. నైస్. సో ఇట్లా పీపుల్ షుడ్ యాక్చువల్లీ డెవలప్ దేర్ సేల్స్ స్కిల్స్. కరెక్ట్. సో అంటే నాకు ఒక కొటేషన్ గుర్తొస్తుంది ఏంటంటే, కొన్ని క్రియేట్ చేయడానికి కొన్ని డెకెట్స్ పడుతుంది, కానీ అప్డేట్ కాకపోతే ఆ డెకెట్స్ పట్టింది కదా క్రియేట్ చేయడానికి, డిస్ట్రాయ్ చేయడానికి డేస్ వీక్స్ పడుతుంది. ఎగ్జాక్ట్లీ. బ్లాక్బెర్రీ, ఎస్, యూ కుడ్ సీ Kodak, యూ కుడ్ సీ ఆల్ ఆఫ్ దిస్ కంపెనీస్. ఇట్స్ టర్మ్స్ ఆఫ్ నేను చెప్పింది ప్రాసెస్, ప్రోడక్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ టీమ్, పీపుల్. సో పీపుల్ని కూడా కొన్ని డెకెట్స్ నుంచి క్రియేట్ చేస్తే, సో ఇప్పుడు ఈ ఏఐ వచ్చేసి డేస్ వీక్స్లో డిస్ట్రాయ్ చేస్తుంది ఇఫ్ దే డోంట్ అడాప్ట్. అండ్ అలానే ఒక సిస్టమ్ ప్రాసెస్ కూడా ఒక డెకెట్స్ నుంచి ఒక ఆర్గనైజేషన్లో నడిపిస్తే, సో ఏఐ వచ్చేసి ఏం చేస్తుంది, ఇంకా ఆ ప్రాసెస్ని ఎవ్రీథింగ్ కూడా సింప్లిఫై చేసేసి ఆ ప్రాసెస్ని మొత్తం కూడా డిస్ట్రాయ్ చేసేసింది ఎఫిషియన్సీతోని. సో అందుకోసం అప్డేషన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఒక 40 ఏళ్ళు కూర్చొని ఒక డెవలపర్ ఇదే నా బతుకు, ఇదే నేను చెయ్యాలి, దిస్ ఈజ్ మై ప్యాషన్ అనుకో నిజాయితీగా కష్టపడిన వాడు కూడా ఏఐతో నాకు కాంపీట్ అవ్వలేకపోతున్నాడు. ఏఐని మాస్టర్ చేసుకొని ఏఐతో కొలాబరేట్ అవ్వాలి. యూ కెన్ నెవర్ కాంపీట్ విత్ ఏఐ, బట్ యూ కెన్ ఆల్వేస్ కొలాబరేట్ విత్ ఇట్. అది చేసుకుంటే, అడాప్ట్ చేసుకుంటే, కొలాబరేషన్లో, ఫ్రెండ్లీలో ముంగడికెళ్ళి ఇంకా ఎక్కువ సక్సెస్ కావచ్చు. ట్రూ. సూపర్. సో అలానే ఇప్పుడు సేల్స్ పర్సన్స్కి అయిపోయింది, ఒక ఇండివిజువల్కి వస్తాం. ఎనీ వర్కింగ్ ప్రొఫెషనల్, స్టూడెంట్స్ ఆర్ బిజినెస్ ఓనర్ ఆర్ వర్కింగ్ ప్రొఫెషన్. సో వీళ్ళు ఏఐ యూజ్ చేసుకొని ఎదగాలంటే వాళ్ళకి ఎట్లా? హ్యావ్ అ 3-step framework అండి ఇక్కడ. నెంబర్ 1, దే షుడ్ మాస్టర్ స్పిరిచువాలిటీ. దేర్ ఆర్ మెనీ కోర్సెస్. సద్గురు గారిది ఇన్నర్ ఇంజనీరింగ్ ఉంది, విపాసన ఉంది, అండ్ దెన్ ఇక్కడ దాజీ గారిది ఒక ఆశ్రమం ఉంది. జస్ట్ గో టేక్ ఎనీ వన్ స్పిరిచువల్ కోర్స్ of your choice, of your dharma, whatever the dharma that you're following, your religion that you're following, just take one spiritual course. Understand yourself in a better way. It could be anything. Starting is better కదా. అసలు ఇదంతా నేను కోర్స్ కూడా తీసుకోను అంటే మిరాకిల్ ఆఫ్ మైండ్ అని ఒక సద్గురు గారి యాప్ ఉంది. జస్ట్ సింప్లీ డౌన్లోడ్ దట్ అండ్ మెడిటేట్ ఫర్ 7 to 21 minutes అండ్ స్ట్రీక్ని మెయింటైన్ చేసుకోండి. దట్ స్టెప్ 1 ఫ్రేమ్వర్క్లో. యూ బికమ్ మోర్ స్పిరిచువల్ అండ్ దెన్ యూ మాస్టర్ ఏఐ. ఏదైతే టెక్నాలజీతో యూ కాంట్ కంపీటో బట్ యూ కెన్ ఆల్వేస్ కొలాబరేటో ఆ టెక్నాలజీని మాస్టర్ చేసుకోండి. నెంబర్ 2, రైట్, వాచ్ పాడ్కాస్ట్, కోర్సెస్లోకి రండి, మాస్టర్ క్లాస్లోకి అప్డేట్ అవ్వండి, వాట్ ఎవర్. యూ చూజ్ యువర్ పాత్ బట్ మాస్టర్ ఏఐ. దట్ సెకండ్ థింగ్. థర్డ్, ఫాలో యువర్ స్వధర్మ. స్వధర్మ అంటే మనం ఏం చేస్తే మనం హ్యాపీగా ఉంటాం అండ్ వరల్డ్కి మనం గట్టిగా హెల్ప్ చేయగలం. దిస్ ఇస్ స్వధర్మ. మన పురాతన కాలం నుంచి పురాణాల్లో గట్టిగా మాట్లాడారు స్వధర్మ గురించి. బట్ ప్రాబ్లం ఏంటంటే నాకు ఆర్టిస్ట్ కావాలని ఉంది, బట్ నాకు డబ్బులు సంపాదించలేను కాబట్టి నేను డెవలపర్ అవుతా అని చెప్పి డెవలపర్ అవుతారు, అదే సేల్స్ అవుతానని. బట్ ద ప్రాబ్లమ్ ఇస్ స్వధర్మ అనేది వెరీ ఇంపార్టెంట్ ఓన్లీ బికాస్ వెన్ ఏఐ ఈస్ డూయింగ్ ఎవ్రీథింగ్ యూ కుడ్ ఇమాజిన్, ఏఐ మైట్ నాట్ బి ప్యాషనెట్ బట్ యూ హ్యావ్ దట్ ప్యాషన్. సో నౌ ఫాలో యువర్ స్వధర్మ so that you could outcompete someone without passion. Someone who is intelligent
but doing that for money. Now you have that intelligence, but you're doing it for passion. So this is the path for Swadharma. So understand what is your Swadharma and then master your Swadharma. Master the skill that you are passionate about. నేను కొన్ని లక్షల మందిని చూసుంటాను, నా స్టూడెంట్సే కానివ్వండి, రీసెర్చ్ చేసి చాట్ జీపీటీలో. ఇఫ్ యూ రియల్లీ ఫాలో యువర్ ప్యాషన్ స్వధర్మ అండ్ మాస్టర్ యువర్ ప్యాషన్. అండ్ ఇప్పుడు మా తమ్ముడు ఉన్నాడు ఫోటోగ్రఫీలో, హీఈస్ అమేజింగ్. జస్ట్ బికాస్ హీస్ ప్యాషనేట్ అబౌట్ ఫోటోగ్రఫీ, మాస్టరీ లేకపోతే హీ విల్ నాట్ మేక్ మనీ. ప్యాషన్తో పాటు మాస్టరీ కూడా ఉండాలి. చాలామంది నా ప్యాషన్ ఇది, నా ప్యాషన్ అది అంటారు. బట్ సరే కదా అని ఒక డెప్త్లో క్వశ్చన్ అడిగితే దే విల్ నాట్ బి ఏబుల్ టు ఆన్సర్, బికాస్ దే థింక్ ప్యాషన్ ఈజ్ ఎవ్రీథింగ్, బట్ ఐ థింక్ మాస్టరీ ఈజ్ ఎవ్రీథింగ్. సో ఒక్కసారి ఫస్ట్ స్వధర్మాని మీరు ఐడెంటిఫై చేసిన తర్వాత మాస్టర్ ఇన్ దట్ స్వధర్మ అయితే, నౌ సీ, నెంబర్ 1, యు ఆర్ బికమింగ్ మోర్ స్పిరిచువల్. క్లారిటీ, డెప్త్, టేస్ట్, డెసిషన్ మేకింగ్. 4 things, ఒక్క షాట్లో 4 birds. You're getting more and more spiritual. Now once you operate from that energy, you are now using AI that could make you 100,000x speed. ఈ స్పీడ్లో మీకున్న ప్యాషన్, మాస్టరీ చేసిన ఒక ప్యాషనేట్ సబ్జెక్ట్ని తీసుకొని మీరు మనీ ఎర్న్ చేస్తే, ఈజ్ దేర్ ఎనీ బెటర్ లైఫ్ దాన్ దాట్? నాకైతే ఇంకా దిస్ ఈజ్ లైక్ ద అల్టిమేట్ ఫ్రేమ్వర్క్ ఫర్ ఎనీ వన్ అనిపిస్తుంది. రైట్? ఇమాజిన్ ఒక కంట్రీ మొత్తం, ఒక స్టేట్ మొత్తం స్పిరిచువాలిటీ, ఏఐ అండ్ స్వధర్మ ప్రాపర్గా ఫాలో అయితే, we will not only become rich, we will not only become millionaires, we will become happy millionaires. As a country, మనం ఒక $100 trillion వెళ్ళొచ్చు. But if we follow this framework, we will be a $100 trillion economy who is the happiest in the world. GDP ఇండెక్స్లోనే కాదు, హ్యాపీనెస్ ఇండెక్స్లో కూడా మనం ఫస్ట్ రావాలి. సో దిస్ ఫ్రేమ్వర్క్ ఐ థింక్ విల్ బీ డూయింగ్ ఇట్. సో దిస్ ఇస్ వాట్ ఐ థింక్ ఇండివిజువల్స్ నీడ్ టు డూ. అండ్ అలానే కాలేజెస్, స్కూల్స్, కార్పొరేట్స్, సో వీళ్ళు కూడా ఏఐని ఉపయోగించుకొని వాళ్ళ ఆర్గనైజేషన్స్ ఎలా ప్రోగ్రెస్ చేసుకోవాలి, ఇంక్లూడింగ్ గవర్నమెంట్. సో ఇక్కడ కాలేజెస్, కార్పొరేట్స్ అండ్ గవర్నమెంట్స్ షుడ్ మేక్ ఏఐ మ్యాండేటరీ at a school level, make mandatory at college level, make mandatory at a white collar working professionals level. గవర్నమెంటే ఒక టెస్ట్ పెట్టాలి, ఏఐ రెడీ టెస్ట్ అని. ఈ టెస్ట్లో వచ్చిన టాపర్సే గవర్నమెంట్ ప్లేస్ చేయడం, లేకపోతే గవర్నమెంట్ని అడ్వైజర్స్గా తీసుకోవడం, ఇట్లా ఎవ్రీ ఇయర్ వీళ్ళని టెస్ట్ పెట్టి ప్రతి ఒక్కరిని అప్స్కిల్ చేయాలి. గవర్నమెంట్ షుడ్ కొలాబరేట్ విత్ లాట్ ఆఫ్ దిస్ ఏఐ కోచెస్ ఆర్ పీపుల్ హు ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ ఏఐ అండ్ మేక్ దిస్ ఎడ్యుకేషన్ యాక్సెసిబుల్ అక్రాస్ ద కంట్రీ. Because if the country is not AI ready, it's like we're missing so many things, right? We can't afford to miss one more wave. Ippadiki, I think 10 to 20% of the GDP subjected to correction is coming from IT, India lo. And we don't have our own social media app. Manaku oka search engine ledu. All the top 10 apps that we might be using right now could be from Silicon Valley. ఇంకా మనకి we don't have our own Silicon Valley at that level. So we have to create this AI wave ground up అన్నమాట, బాటమ్ అప్. సో దానికి గవర్నమెంట్ ఏం చేయాలి? యాక్సెసిబుల్ ఎడ్యుకేషన్ మ్యాండేటరీ చేసేయాలి. ఇట్ కుడ్ బి స్ట్రిక్ట్, బట్ జపాన్లో ఏఐ ఇస్ నౌ మ్యాండేటరీ. ఎవ్రీ డే ఎవ్రీ ఎంప్లాయీ ఏఐని యూజ్ చేయాల్సిందే. వేరే టాప్ కంపెనీస్ ఆల్సో వాళ్ళ ఎంప్లాయీస్ కి మ్యాండేటరీ అని పెట్టాలి. అలా we should mandate. ఇలాంటి వాళ్ళ So we should mandate AI, schools, colleges and working professionals. ఇలా ఒక టెస్ట్ పెట్టి గవర్నమెంట్ షుడ్ డూ ఇట్. కార్పొరేట్స్ లో కూడా దే షుడ్ లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ ని వెరీ సీరియస్ గా తీసుకొని ప్రతి ఎంప్లాయీని ఏఐ రెడీ చేయాలి, ఏఐని అడాప్ట్ చేసుకున్నది. కార్పొరేట్స్ అయిపోయింది. కాలేజెస్ ఇప్పటికే ఆ అవసరం లేని అవుట్డేటెడ్ కాంటెంట్ ఇస్తుంది 90% కాలేజెస్. అసలు అవసరం అంటే ఏఐకి ముందు వేవ్కే కాలేజెస్ రెడీగా లేవు. ఏఐ ముందు డెవలప్మెంట్ వేవ్, టెక్నాలజికల్ వేవ్కే అవుట్డేటెడ్ సిలబస్ని తీసుకొచ్చి ఎందుకు పనికిరాని ఇంజనీర్స్ని కొన్ని లక్షల మందిని క్రియేట్ చేసి పెట్టేసింది. బట్ చాలా పనికొచ్చే ఇంజనీర్స్ కొన్ని కోట్ల మంది కూడా ఉన్నారు. ఐఎమ్ నాట్ సెయింగ్ దే ఆర్ నాట్ దేర్, బట్ ద థింగ్ ఇస్ ఇట్ క్రియేటెడ్ మోర్ యూజ్లెస్ పీపుల్ దాన్ యూస్ఫుల్ పీపుల్. కాలేజెస్. So schools and colleges are directly responsible. Of course they created environment, of course they created all of that, but they created so many people without skill. మరి అది కష్టం కదా. సో నా మనకిప్పుడు 2 things ఉన్నాయి. వీళ్ళందరినీ అప్స్కిల్ చేయాలి, ఆ వచ్చే 20 generations వాళ్ళని 10 generations వాళ్ళని స్కిల్ చేసుకుంటూ అప్స్కిల్ చేసుకుంటూ పంపించాలి. సో there should be an education minister who will reform
everything possible in the education system. Add spirituality as a subject, add AI as a subject, mandatory subject, add Swadharma exploration as a subject. ఒక 10th class 6th class నుంచి నాకేం కావాలి, నాకున్న everyone is a genius. I believe everyone is a genius. But you need someone like a coach or a teacher or mentor or a parent to get the genius from you and మిమ్మల్ని మిర్రర్లో చూపించాలి. అరే నువ్వు జీనియస్, యు ఆర్ వర్త్ $1 million, యు ఆర్ వర్త్ $1 billion అని చూపిస్తే దే విల్ దెన్ రియలైజ్, జస్ట్ లైక్ ఆంజనేయ. సో అది మనం చూపించగలగాలి. యు ఆర్ జీనియస్ అని చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్కళ్ళు దే షుడ్ బిలీవ్ దట్ దే ఆర్ జీనియసెస్. వన్స్ దే బిలీవ్ దట్ దే ఆర్ జీనియసెస్, దే షుడ్ ఎక్స్ప్లోర్ దే స్వధర్మ. 10th ఎండ్ లోపు ఇఫ్ ఎవ్రీ వన్ నోస్ దిస్ ఇస్ మై స్వధర్మ, ఒకవేళ బిస్కెట్ అయితే రెండో స్వధర్మ కూడా ఉంది, ఈ 2 స్వధర్మకి ఐ హ్యావ్ అ స్టెప్ బై స్టెప్ పాత్ ఫ్రమ్ ద నెక్స్ట్ 1 year. ఈ నెక్స్ట్ 1 yearలో ఆర్ నెక్స్ట్ 10 yearsలో నేను ఇవి చేయాలి అని చెప్పి ఏఐని ఇంటిగ్రేట్ చేసి వాళ్ళ స్వధర్మాన్ని ఎక్స్ప్లోర్ చేసుకోగలిగితే, అండ్ దెన్ ఇఫ్ యూ కుడ్ మేక్ దిస్ యాజ్ ఎ సబ్జెక్ట్, ఇట్ కుడ్ బి అన్ అమేజింగ్ థింగ్, రైట్? సో ఇది కాలేజెస్, కార్పొరేట్ చేయాలి. గవర్నమెంట్ షుడ్ హ్యావ్ దిస్ యాజ్ అ మ్యాండేట్ అండ్ ఈ సబ్జెక్ట్స్ యాజ్ అ మ్యాండేటరీ థింగ్, and then should create great policies to foster AI in the world, in the country, and then they should appoint education ministers who are AI ready, and they should have AI ministers at the state level and country level. They should have central state AI minister and state level AI minister. So if ఈ ఒక్క పోర్ట్ఫోలియో ఆఫ్ మినిస్టర్ని కనుక మనం క్రియేట్ చేయగలిగితే, I think we will not only be a $100 billion company or $100 trillion country, we could also be 2 billion happy people, created a $100 trillion economy. Yeah. గ్రేట్ థాట్ అసలు చాలా. సో మళ్ళా చెప్తున్నాను, నెక్స్ట్ part 2 ఉందన్నమాట. సో ఆ part 2లో ఇప్పుడు ఏదైతే చెప్పారో ఇదంతా కూడా ఎక్స్పీరియన్స్ని మన కోసం సపరేట్గా ఒక 90 minutes లేదంటే మోర్ దెన్ 90 minutes ఒక మంచి మాస్టర్ క్లాస్ అనేది తీసుకొని వస్తున్నాం అనమాట. అంటే అది ఒక పాడ్కాస్టే, బట్ ఆ పాడ్కాస్ట్ మేము ఒక మాస్టర్ క్లాస్ లాగా డిజైన్ చేసి తీసుకొస్తున్నాం. దాంట్లో స్టెప్ బై స్టెప్ ప్రాక్టికల్గా మీకు చూపెట్టడం జరుగుతుంది, ఎట్లా మీరు గ్రో కావాలి బై యూజింగ్ ఏఐ అనమాట. అది స్టూడెంట్స్కి, వర్కింగ్ ప్రొఫెషనల్స్కి అండ్ బిజినెస్ ఓనర్స్కి, ఈ ముగ్గురు కూడా హెల్ప్ అవుతుంది ఈ మాస్టర్ క్లాస్. సో మీరందరూ కూడా క్యూరియస్గా ఉన్నారు, వెయిట్ చేస్తున్నారు ఈగర్గా అంటే కింద part 2 అని చెప్పేసి కమెంట్లో టైప్ చేయండి. మ్యాక్సిమం కమెంట్స్ వస్తేనే part 2 అనేది మేము రిలీజ్ చేస్తాం. 1000 కమెంట్స్ అది లెక్కనే కాదు, కొట్టేసేయండి. అండ్ ఎస్, లెట్స్ సే 90 minutesలో వాళ్ళకి ఒక 9 months ప్లాన్ ఇద్దాం. నెక్స్ట్ 9 monthsలో ఎగ్జిక్యూషన్ ప్లాన్. ఇట్స్ నాట్ లైక్ ఇది చేయండి అని ఒక డాక్యుమెంట్ ఇచ్చేసి, లిటరల్లీ విల్ క్రియేట్ అన్ ఎగ్జిక్యూటబుల్ ప్లాన్ ఫర్ ద నెక్స్ట్ 9 months ఫర్ దెమ్, సో దట్ వాళ్ళు 9 monthsలో అది ఇంప్లిమెంట్ చేసి నెక్స్ట్ 9 years వాళ్ళు ఫ్యూచర్ ప్రూఫ్ అయిపోవాలి. ఇంకా ఏది వచ్చినా సరే నెక్స్ట్ 9 years with only AI, probably 90 years with spirituality if they do follow spirituality on top of what we've said. సూపర్, ఎక్సలెంట్, థ్యాంక్ యూ సో మచ్. అవినాష్ గారు, ఇప్పుడున్న ట్రెండ్లో స్కిల్స్ అనేది చాలా అవసరం. సో నేనే చాలా స్టూడెంట్స్కి రికమెండ్ చేస్తుంటాను, మీరు ఎన్ని స్కిల్స్ నేర్చుకుంటే అంత వాల్యూ అనేది పెరుగుతుంటుందని. కానీ ఇప్పుడు ప్రతిరోజు ట్రెండ్ అనేది చేంజ్ అవుతుంది. అంటే ఎక్కువ స్కిల్స్ నేర్చుకోవడం కూడా కొంచెం డేంజరస్గా అయిపోయింది ఇప్పుడు. అంటే దేంట్లో వాళ్ళు పనికి రాకుండా వెళ్ళిపోతున్నారు అనమాట. అన్నీ సగం అయిపోతున్నాయి. అంటే ఏదన్నా ఒక స్కిల్ తీసుకొని ఎక్స్పర్ట్ అయితేనే వాల్యూ అనేది నాకు కూడా ఇప్పుడు క్లారిటీ ప్రకారం అర్థమైంది అనమాట. సో నేను కూడా ప్రతిసారి స్కిల్స్ నేర్చుకుంటూ వచ్చాను. ఈ రోజు నేర్చుకుంది రేపు ఉపయోగపడతలేదు, మళ్ళీ రేపు నేర్చుకుంది మళ్ళీ అప్పుడు ఉపయోగపడతలేదు మళ్ళీ. ఎందుకంటే ఎవ్రీ టైం మార్కెట్లో కొత్తగా వస్తూనే ఉన్నాయి అనమాట. నేను కూడా చాలా కన్ఫ్యూజ్ అవుతున్నాను, అరే ఏ స్కిల్ నేర్చుకుంటే నాకు కొంచెం లైఫ్ లాంగ్గా ఇది ఎక్కువ నాకు ఆపర్చునిటీ ఇస్తుంది టు గ్రో, ఎవాల్వ్ అని చెప్పేసి. సో మీరు ఏఐని ఇంత క్లోజ్గా స్టడీ చేసుకుంటూ, రీసెర్చ్ చేసుకుంటూ, చాలా క్లోజ్గా దాన్ని మానిటర్ చేస్తున్నారు కాబట్టి మీరు చెప్పండి, అలాంటి ఒక్క స్కిల్ ఏదైతే నేను నేర్చుకుంటే ఆర్ ఎవరన్నా చూసేవాళ్ళు పాడ్కాస్ట్ నేర్చుకుంటే, యంగ్స్టర్ స్పెషల్గా నేర్చుకుంటే మినిమం వాళ్ళకి 30 to 60 years వరకు అది ఉపయోగపడాలి. ఇంకా లైఫ్లో ఇంకా చాలా పీస్ఫుల్గా ఆ స్కిల్ ద్వారా వాళ్ళు ముందుకు వెళ్ళాలి, హ్యాపీగా ఇన్కమ్ ఎవ్రీథింగ్ కూడా. అట్లాంటి స్కిల్ ఏంటి? ఇఫ్ I have an answer for this, but it will be very and expect chain answer anamata. Okay. So if there is one skill that people have to learn, according to you, what do you think? Any guesses? అంటే నేనైతే ఎక్కువ సేల్సే అంటా నేను. ఎందుకంటే సేల్స్ is one of the important ఎనీథింగ్ skills. ఇఫ్ యూ సెల్ విల్ గెట్ రెవెన్యూ, అండ్ ఇఫ్ యూ వర్కింగ్ ఇన్ ఎనీ ఆర్గనైజేషన్ వాళ్ళకు కూడా మనము ఎంత సేల్స్ చేస్తే అంత రెవెన్యూ అనేది కాంట్రిబ్యూట్ చేస్తే అంత మనకు కూడా గ్రోత్ ఉంటుంది. సో
సేల్స్ స్కిల్స్. దిస్ ఇస్ టెక్నికల్. ఓకే. సాఫ్ట్ స్కిల్స్ లో సాఫ్ట్ స్కిల్స్ లో లైక్ పర్సనాలిటీ డెవలప్మెంట్, ఓకే, అండ్ మైండ్ సెట్ రిలేటెడ్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇలాంటివి అవసరం. ఆల్మోస్ట్ మీరు చెప్పిన అన్ని అందరికీ అవసరమే. బట్ ఇఫ్ దెర్ ఈస్ వన్ స్కిల్ విచ్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఎనీ స్కిల్, ఇంకా దీనికన్నా ప్రపంచంలో దెర్ ఈస్ నో అదర్ స్కిల్ దట్ పీపుల్ హ్యావ్ టు డెవలప్. ఒక్కటి చేస్తే ఒక 30-40 ఏళ్ళు లైఫ్ సెట్ అయిపోతుంది. మనీ, హ్యాపీనెస్, రిలేషన్షిప్స్, కెరియర్, అసలు ఇంక యూ విల్ నాట్ ఫీల్ బ్యాడ్ అబౌట్ ఎనీథింగ్ ఇన్ లైఫ్. ఇఫ్ దెర్ ఈస్ వన్ స్కిల్ దట్ వుడ్ బి బీయింగ్ మోర్ స్పిరిచువల్. ఇంత టోటల్ ఆపోజిట్ చెప్పేసారు. more and more people think ఈ AI వరల్డ్ చాలా క్యాపిటలిస్టిక్, చాలా బిజినెస్ స్కిల్స్ కావాలి అనుకుంటారు. బట్ నో బిజినెస్ స్కిల్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ స్పిరిచువాలిటీ ఇన్ మై ఒపీనియన్. So every one of us has a spirit. So if you have a spirit, you are a spiritual being, right? Are we becoming spiritual consciously or unconsciously అనేది క్వశ్చన్ అనమాట. అందరం స్పిరిచువల్ బీయింగ్సే, అందరిలోనూ స్పిరిట్ ఉంది. ఈ స్పిరిచువాలిటీ కాన్షియస్గా మనం స్పిరిచువల్గా ఉంటున్నామా, అన్కాన్షియస్గా స్పిరిచువల్గా ఉంటున్నామా అనేది క్వశ్చన్ అనమాట. అయితే ఇందులో చిన్నది ఏంటంటే స్పిరిచువల్ అంటే ఒక్కొక్కరికి ఒక డిఫరెంట్ డెఫినేషన్ ఉంది కదా. సో మీ ప్రకారంగా స్పిరిచువాలిటీ అంటే ఏంటి? సో స్పిరిచువాలిటీ అంటే నాకు అర్థమైంది నా లైఫ్లో ఆపరేటింగ్ ఫ్రమ్ ఇన్సైడ్ అవుట్. అందరూ బయట చూసి లోపలికి తీసుకుంటారు, బట్ అట్లా ఉండకూడదు. లోపల నుంచి బయటికి అంటే హౌ దట్ విల్ హ్యాపెన్? మన ఇన్నర్ క్లారిటీ, మనకంటూ ఒక ఇన్నర్ క్లారిటీ ఉండాలి. నువ్వేంటి, నువ్వుకేం కావాలి, ప్రపంచానికి నీ నుంచి ఏంటి బెనిఫిట్, ఇది క్లారిటీ కనుక మనకు వస్తే దట్ స్పిరిచువల్ జర్నీ. అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫార్మ్స్ టు బికమ్ మోర్ స్పిరిచువల్ ఇస్ మెడిటేషన్. మెడిటేషన్ ఉన్నాయి, అడ్వాన్స్ హీలింగ్ టెక్నిక్స్ ఉన్నాయి. బట్ ఈ అడ్వాన్స్ హీలింగ్ టెక్నిక్స్ విల్ బీ వెరీ అడ్వాన్స్ ఫర్ అ కామన్ మ్యాన్. ఫస్ట్ థింగ్, ఇఫ్ దే హ్యావ్ టు డూ సంథింగ్, ఇట్ విల్ బి మెడిటేషన్. లిటరల్లీ 7 నిమిషాల నుంచి 21 నిమిషాల వరకు రోజు కళ్ళు మూసుకుంటే పీపుల్ విల్ బి మోర్ హ్యాపీయర్ దెన్ ఎవర్. ఎందుకంటే తింటున్నప్పుడు ఫోన్ చూస్తాం, ఏం చేసినా టాయిలెట్లో ఫోన్ చూస్తాం, పడుకునే ముందు ఫోన్ చూస్తాం. వీఆర్ నాట్ థింకింగ్. సో వెన్ యూ నాట్ థింక్, వెన్ యూ డోంట్ థింక్, క్లారిటీ మిస్ అయిపోతుంది. సో వెన్ యూ బికమ్ మోర్ స్పిరిచువల్, ఫస్ట్ థింగ్ దట్ విల్ హ్యాపెన్ ఈజ్ యూ విల్ గెట్ క్లారిటీ. మనకంటూ ఒక క్లారిటీ వస్తుంది, నేనేంటి అనేది నా క్లారిటీ వచ్చినప్పుడు ప్రపంచం ఏంటి అనేది ఇంకా చాలా డెప్త్గా అర్థమవుతుంది. ఎందుకంటే ద జర్నీ దట్ విల్ గివ్ యూ క్లారిటీ అబౌట్ యువర్ సెల్ఫ్ విల్ ఆల్సో గివ్ యూ క్లారిటీ అబౌట్ ఎవ్రీథింగ్ ఇన్ ద వరల్డ్. సో మనకు ఒక క్లారిటీ వచ్చినప్పుడు లైఫ్లో ప్రతి థింగ్ని 2 steps ఫార్వర్డ్ థింక్ చేసి డెసిషన్ తీసుకుంటాం. సో దట్ విల్ గివ్ యూ డెప్త్, రైట్? డెప్త్ మనకి లైఫ్లో ఎక్కువ ఉన్నప్పుడు డెసిషన్ మేకింగ్ ఈజీ అవుతుంది. సో నౌ యూ టెల్ మీ వేణు గారు, ఇప్పుడు ఒక పర్సన్కి డెప్త్ ఉంది. ఎవ్రీ స్మాల్ డెసిషన్, మైక్రో అండ్ మ్యాక్రో డెసిషన్ డెప్త్లో తీసుకుంటాం. అండ్ దేర్ ఇస్ అదర్ పర్సన్ హూ ఇస్ జస్ట్ వెరీ ఇంటెలిజెంట్, బట్ 2 steps ఆలోచించలేడు, జస్ట్ ఇంటెలిజెంట్ అంతే. అమేజింగ్ నాలెడ్జ్ ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ సూపర్ ఇంటెలిజెంట్ విత్ హై IQ అండ్ EQ, బట్ హీ కాంట్ థింక్ 2 steps బిఫోర్. హూ విల్ విన్ ఇన్ లైఫ్? ఆబ్వియస్లీ ఎవరైతే డెప్త్లో వెళ్ళి అనలైజ్ చేసి డిసిజన్ తీసుకుంటారో వాళ్ళే విన్. ఎగ్జాక్ట్లీ. సో ఈ డెప్త్ అనేది AI వరల్డ్ ఇంపార్టెంట్. బికాస్ AI వచ్చిన తర్వాత మీరు తీసుకోవాల్సిన డెసిషన్ మేకింగ్ మాత్రమే. కరెక్ట్. అండ్ యూ ఆర్ సమ్ ఆఫ్ ఆల్ ద డెసిషన్స్ దట్ యూ టుక్ ఇన్ యువర్ లైఫ్. మన లైఫ్లో ఎన్ని డెసిషన్స్ తీసుకున్నాం, ఆ డెసిషన్స్ యొక్క సమ్మే మన లైఫ్ రైట్ నౌ, మన రిజల్ట్. సో డెసిషన్స్ ఆర్ ఎవ్రీథింగ్. అండ్ డెసిషన్ మేకింగ్ చేయాలి అంటే వీ నీడ్ క్లారిటీ అండ్ డెప్త్. సో నా AI వరల్డ్లో మనిషికి కావాల్సింది క్లారిటీ, డెప్త్, డెసిషన్ మేకింగ్, టేస్ట్ ఉండాలి. ఏదైనా చేసామంటే టేస్ట్ అనేది ఓన్లీ టాప్ 10% ఆఫ్ ద పీపుల్ మాత్రమే ఉంటుంది. అంటే ఒక 100 ఎంప్లాయీస్ ఉంటే ఒక ఇండస్ట్రీలో, ఆ టాప్ 10% పీపుల్ హు ఆర్ A+ ప్లేయర్స్ విల్ హ్యావ్ దిస్ 4 skills. ఎవరైతే టాప్ 10%లో ఉంటారో, ఏ ఇండస్ట్రీ, కుడ్ బి ఆర్టిస్ట్ టు కోడర్, హీ విల్ నెవర్ బి రిప్లేస్డ్ ఆర్ షీ విల్ నెవర్ బి రిప్లేస్డ్. సో ఆ 10%లో ఉండటానికి ఒకటి టు బీ తరోగా చదివేసి అదే ఇదిగా మాస్టరీ చేయొచ్చు. లేదు అంటే స్పిరిచువల్, ఫస్ట్ టేక్ అ బ్యాక్ స్టెప్, అండర్స్టాండ్ స్పిరిచువాలిటీ, దట్ విల్ టేక్ యూ ఫార్వర్డ్ ఇన్ లైఫ్. సో దట్స్ వై ఐ థింక్ స్పిరిచువాలిటీ ఇన్ ద వరల్డ్ ఆఫ్ AI, నన్ను అడిగితే AI ఇంపార్టెంట్, స్పిరిచువాలిటీ ఇంపార్టెంట్ అంటే ఐ విల్ పిక్ స్పిరిచువాలిటీ. Because when you master spirituality, when you understand spirituality, when you understand yourself with great clarity, you don't need anything else. Everything will happen. So now
ఇప్పుడు మనం నోయింగ్, చాలా మంది పాడ్కాస్ట్ చూసినప్పుడు ఐదర్ నోయింగ్ మోడ్లో ఉంటారు లేకపోతే డూయింగ్ మోడ్లో ఉంటారు. ఐదర్ వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు లేకపోతే చేస్తూ ఉంటారు. స్పిరిచువాలిటీ విల్ టేక్ యూ టు బీయింగ్ మోడ్. యూ విల్ బీ, రైట్? సో వెన్ యూ ఆర్ ఇన్ అ బీయింగ్ మోడ్, థింగ్స్ విల్ ఆటోమేటికలీ హ్యాపెన్ అండ్ యూ విల్ అట్రాక్ట్ సక్సెస్ ఇన్ యువర్ లైఫ్. So that's what I think. That's why people need more spirituality in life. అదే ఇప్పుడు అంటే ఏఐని యూజ్ చేసి ప్రతి చిన్న దానికి కూడా అంటే వాళ్ళ థింకింగ్ తోని కూడా అది అయిపోతుంది, చాలా చిన్న లాజిక్ తోని కూడా. బట్ అయినా కూడా ఏఐ పైన డిపెండ్ అవుతున్నారు. ఈ డీప్ థింకింగ్ అనేది 1% కూడా లేదు. అంటే ఈ స్పిరిచువాలిటీ విత్ ఏఐ అనేది నిజంగా ఇది చాలా చాలా అవసరం ఇప్పుడు. ఎందుకంటే ఓన్లీ ఏఐ పైన డిపెండ్ అయ్యకుండా వెళ్తుంటే అసలు ఇక వాళ్ళ బ్రెయిన్స్ పని చేయకుండా వెళ్ళిపోయి ఇంకా వాళ్ళు నెక్స్ట్ ఏమైపోతారని చెప్పి ఒక భయం కూడా ఉండే. ఎగ్జాక్ట్లీ. బట్ యూ హ్యావ్ గివెన్ పాడ్కాస్ట్ స్టార్టింగ్లోనే ఒక పర్ఫెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. థ్యాంక్ యూ. రైట్. అయితే ఇప్పుడు మీరు లాస్ట్ 4 years నుంచి ఏఐ పైన చాలా డ్యామ్ సీరియస్గా మీరు వర్క్ చేస్తున్నారు. డిఫరెంట్ టూల్స్ పైన చాలా ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. బట్ మీకు కూడా కొన్ని సందర్భాల్లో నైట్ టైంలో నిద్రపోయేటప్పుడు ఆర్ నిద్రపోయినాక కూడా ఏదో ఇట్లా కలల్ టైపు మీకు నిద్రపోకుండా చేస్తాయి. అరే ఏంటి ఇది, అసలు ఏమవుతుంది ప్రపంచం, అట్లా ఈ పర్టికులర్ టూల్ ఇలా చేస్తుంది, ఈ పర్టికులర్ టూల్ ఇలా చేస్తుంది అని చెప్పేసి మీకే కొన్నిసార్లు భయాన్ని గురి చేసింది అనమాట. సో అట్లాంటి టాప్ 3 tools ఏంటి ఏదైతే మిమ్మల్ని కూడా నిద్రపోకుండా చేస్తున్నాయి? మోర్ దెన్ టూల్స్, ఇన్సిడెంట్స్ మనం మాట్లాడుకుంటే ఒకటి ఏఐ అనేది ఇట్స్ జస్ట్ వెరీ సూపర్ ఇంటెలిజెంట్. ఇది ఒక బ్యాడ్ ఎంటిటీకి వాళ్ళ చేతిలో పడితే, AI and technology is a very neutral. It's not good, it's not bad. The person who is using AI, if that person is good or bad, result will be good or bad. What if this technology is taken advantage by a very bad entity? They could create, let's say, destructive, let's say arms or let's say, weapons, and then destructive biological, let's say, diseases. What if that happens? Because AI can cure diseases and also create diseases. So if it create diseases, if it could create this destructive forces like nuclear weapons and stuff like that, ante kada. So like we can't do anything about it. As long as it is properly governed and as long as ఇది ఒక ప్రాపర్గా ఒక స్ట్రక్చర్డ్ విధంగా గవర్నమెంట్ దీన్ని ఆర్గనైజ్ చేసి పాలసీస్తో దీన్ని కంట్రోల్ చేయకపోతే, ఒక్క బ్యాడ్ పర్సన్ కుడ్ రూయిన్ ఎంటైర్ 7 billion lives. ఒక్క బ్యాడ్ పర్సన్. ఇప్పుడు శామ్ ఆల్ట్మన్ నమ్ముతున్నాం, ఎలాన్ మస్క్ని నమ్ముతున్నాం, మార్క్ జుకర్బర్గ్ని నమ్ముతున్నాం టు క్రియేట్ దిస్ AI స్టఫ్. దిస్ ఆర్ ఆల్ పీపుల్, సమ్టైమ్స్ దే ఫెయిల్ జస్ట్ లైక్ హ్యూమన్స్, ఎవ్రీవన్ ఫెయిల్. ఇలా ఏమైనా ఫెయిల్ అయినప్పుడు ఈ టెక్నాలజీ ఎవరైనా హ్యాక్ చేసి వీళ్ళ సర్వర్స్లో నుంచి దీని ఓపెన్ సోర్స్ కోడ్, దీని సోర్స్ కోడ్ వాళ్ళు తీసుకొని, వాళ్ళు could be a bad people. ఆ ఒక్క స్మాల్ ఎర్రర్ డన్ బై అ గుడ్ పర్సన్, జస్ట్ లైక్ హ్యూమన్ ఎర్రర్, కుడ్ లీడ్ టు అ డిస్ట్రక్షన్ ఆఫ్ ద వరల్డ్. ఇదొకటైతే, ఇదొక బ్యాడ్ హ్యూమన్ చేస్తేనే మనకి ఇంత ప్రాబ్లం ఉంది. లెట్స్ ఒక బ్యాడ్ గవర్నమెంట్ ఇన్ ద వరల్డ్. ఇది ఒక గవర్నమెంట్ దీన్ని తీసుకొని లెట్స్ ఒక వార్ఫేర్ క్రియేట్ చేసేద్దాం వరల్డ్లో, బయాలజికల్ వార్ చేసేద్దాం, డ్రోన్స్తో వార్ చేసేద్దాం, అండ్ దెన్ ఆర్మ్డ్ ఫోర్స్తో వార్ చేసేద్దాం, నేవీతో వార్ చేసేద్దాం, ఎయిర్లో వార్ చేసేద్దాం. అన్ని వార్ఫేర్ స్ట్రాటజీ అంతా ఏఐ ఇస్తుంది అని చెప్పి ఏఐని యూజ్ చేసుకొని దే క్రియేట్ దిస్ డిస్ట్రక్టివ్ థింగ్స్ అనమాట. అప్పుడు డిస్ట్రక్టివ్ థింగ్స్ చేస్తే వాట్ ఈస్ అవర్ ఫ్యూచర్? ఒక బ్యాడ్ కంపెనీ ఆర్ ఎంటిటీ చేస్తేనే మనం ఇప్పుడు ఇంత భయపడుతున్నాం. ఒక బ్యాడ్ గవర్నమెంట్ చేస్తే, because government is nothing but bunch of politicians on top, and if these politicians have very bad destructive opinions, they could ruin the world. కరెక్ట్. అంటే ఇంకా చిన్నవి కూడా ఉన్నాయి. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక బ్యాడ్ పొలిటీషియన్ లీడర్ ఒక పర్సన్ అవ్వాలనుకుంటున్నాడు అంటే ఒక బ్యాడ్ పర్సన్ పొలిటీషియన్ అవ్వాలి. సో అతను కూడా ఈ ఏఐని యూజ్ చేసి స్ట్రాటజీస్ యూజ్ చేసి గెలిస్తే ఏంటి అప్పుడు సొసైటీలో పరిస్థితి? ఈ బ్యాడ్ పొలిటీషియన్ వెళ్ళి గుడ్ పొలిటీషియన్ మీద ఫేక్ వీడియోస్ తీస్తే, లైక్ గుడ్ పొలిటీషియన్ ఫేస్ని తీసుకోవచ్చు, వాయిస్ని తీసుకోవచ్చు. ఇప్పుడు ఇమాజిన్ దిస్ ఈస్ హ్యాపెనింగ్ 2 days బిఫోర్ ఎలక్షన్ ఆర్ 1 day బిఫోర్ ఎలక్షన్. రేపు మార్నింగ్ ఎలక్షన్, ఈ రోజు నైట్ ఒక డీప్ ఫేక్ వీడియో ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్ వచ్చింది. అపోజిషన్ పార్టీ పర్సన్ ఇస్ వెరీ బ్యాడ్ పొలిటీషియన్. వాట్ విల్ హ్యాపెన్? ఎంటైర్ కంట్రీ ఎకానమీ విల్ బీ లైక్ బాటమ్డ్. అవును. ఒక కంట్రీ ఎకానమీ ఈస్ డిపెండెంట్ నౌ ఆన్ AI.
సో దీనికి మనం ఏం చేయాలి, మంచి పాలసీస్, గవర్నమెంట్ షుడ్ థింక్ ఒక పర్ఫెక్ట్ పాలసీ అనేది పెట్టి దీని గవర్నెన్స్ అనేది బాగా చేయకపోతే ఇట్ విల్ బి వెరీ డేంజరస్. అలా అని చెప్పి ఏఐని ఆపకూడదు. ఏఐని ఆపితే కంట్రీ డెవలప్మెంట్ మనం డెవలప్ అవ్వం. యూఎస్ డెవలప్ అవుతుంది, చైనా డెవలప్ అవుతుంది, విల్ బీ బ్యాక్. కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటే కొంచెం రెగ్యులేట్ చేయాలి. కరెక్ట్. సో అలానే ఇప్పుడు ఏఐ వచ్చిన తర్వాత కూడా చాలా జాబ్స్ అనేది పోయినాయని మార్కెట్లో టాక్ ఉంది. అది ఎంతవరకు నిజం మీరు చెప్పండి. రెండోది వచ్చేసి ఏంటంటే నిజంగా ఈ ఏఐ వచ్చిన తర్వాత ఇంకా ఫ్యూచర్లో కూడా చాలా జాబ్స్ వెళ్ళిపోతాయా, లేదంటే ఇంకా కొత్త ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతాయా? ఒకవేళ కొత్త ఆపర్చునిటీస్ క్రియేట్ అయితే వాటిని ఎలా ఉపయోగించుకోవాలి, అండ్ ఆ కొత్త ఆపర్చునిటీస్ తగ్గట్టు ఏం నేర్చుకుంటే ఆ ఆపర్చునిటీస్ని గ్రాప్ చేసుకోవచ్చు. సో లాస్ట్ 4 yearsలో అట్లీస్ట్ ఒక 10 million జాబ్స్ పోయి ఉంటాయి. 10 million అంటే కోటి జాబ్స్ అక్రాస్ ద వరల్డ్. కోటి జాబ్స్ జస్ట్ బికాస్ ఆఫ్ ఏఐ. స్టార్టింగ్ ఫ్రమ్ మన TCS నుంచి ఇప్పుడు రీసెంట్గా దే లేడ్ ఆఫ్ పీపుల్. అప్పుడెప్పుడో స్టార్ట్ చేసింది మైక్రోసాఫ్ట్, గూగుల్. అప్పటి నుంచి ఇప్పుడు దాకా కొన్ని వందల లక్షల కోట్ల జాబ్స్ పోయాయి రైట్ నౌ బికాస్ ఆఫ్ ఏఐ. సో ద రేట్ ఎట్ విచ్ జాబ్స్ లే ఆఫ్స్ అవుతున్నాయి అనేది ఇస్ హియర్, రైట్? ద రేట్ ఎట్ విచ్ ఏఐ ఇస్ క్రియేటింగ్ జాబ్స్ ఇస్ హియర్. ఇంకా అసలు అక్కడెక్కడో ప్రతి కోటి జాబ్స్లో మహా అయితే 1,00,000 జాబ్స్ క్రియేట్ చేసి ఉంటుంది. కోటికి లక్షకి 100 రెట్లు తేడా ఉంది. దట్స్ ద థింగ్ అనమాట. ఈజ్ ఏఐ క్రియేటింగ్ జాబ్స్? ఎస్, but not at level where it is creating layoffs. So I personally think AI will create so many less jobs than it destructs. Correct. But thing ఏంటంటే AI create చేయకపోవచ్చు, but the need of human, because the human కి వేరే need ఉంది కాబట్టి సడన్గా let's say every human is working only 2 hours 3 hours a day, right? They need more entertainment in life, they want more happiness. ఈ ఎంటర్టైన్మెంట్ రిలేటెడ్ జాబ్స్ ఇండైరెక్ట్లీ బికాస్ ఆఫ్ ఏఐ డెవలప్మెంట్ కుడ్ గ్రో, రైట్? సో ఆర్టిస్ట్ విల్ గ్రో. సో ఇట్లా డైరెక్ట్గా ఏఐ క్రియేట్ చేయకపోవచ్చు, కానీ ఇండైరెక్ట్గా ఏఐ డెవలప్ అవ్వటం వల్ల మేబీ కొన్ని జాబ్స్ రావచ్చు. బట్ దోస్ జాబ్స్ విల్ నాట్ బీ లైక్ ఇప్పుడున్న లెట్స్ ఇప్పుడు 1,00,000 కోడర్స్ ఉన్నారు అనుకోండి, డెవలపర్స్. ఈ డెవలపర్స్ని తీసి ఇట్ విల్ క్రియేట్ సంథింగ్ ఎల్స్ దట్ పీపుల్ వుడ్ హ్యావ్ నాట్ ఈవెన్ థాట్ ఆఫ్. సో ఈ జాబ్ డిస్ప్లేస్మెంట్ ఏదైతే ఉందో అవ్వబోతుంది. అండ్ ఈ డిస్ప్లేస్మెంట్ తెలిసిన జాబ్ నుంచి ఇంకొక తెలిసిన జాబ్కి వెళ్ళట్లా, తెలిసిన జాబ్ నుంచి తెలియని జాబ్కి వెళ్తున్నాయి జాబ్స్ అన్ని. సో అవేంటి అనేది ఇట్స్ అన్ ఎవర్ గ్రీన్ క్వశ్చన్ దట్ విల్ ఓన్లీ టైమ్ విల్ టెల్ అనమాట. ఓకే. సో బట్ ఇప్పుడు నేను వింటున్నాను ఏఐ ఏజెంట్స్ గురించి కూడా వింటున్నాను నేను. ఓకే. సో ఇప్పుడు మ్యాక్సిమం కొన్ని కంపెనీస్లలో ఏఐ ఏజెంట్స్ని హైర్ చేసుకోవడం కూడా స్టార్ట్ చేశారు, రైట్? సో అంటే ఇది కూడా ఒక జాబ్ ఆపర్చునిటీ కదా, రైట్? సో వాట్ ఈస్ ఏఐ ఏజెంట్ యాక్చువల్లీ? సో ఫస్ట్ మనం ఏఐని మనం అర్థం చేసుకుందాం, తర్వాత ఏఐ ఏజెంట్. అసలు ఏఐ అంటే ఏంటంటే ఒక హ్యూమన్ లా థింక్ చేసే మిషన్ అంతే. దే క్రియేటెడ్ అ పీస్ ఆఫ్ కోడ్ అండ్ దే గేవ్ ఎంటైర్ ఇంటర్నెట్స్ వర్త్ ఆఫ్ డేటా. అంటే ఒక మనిషిలాగా థింక్ చేసే సాఫ్ట్వేర్కి ప్రపంచంలో ఉన్న ప్రతి వికీపీడియా ఆర్టికల్, ఫేస్బుక్ పేజ్, ఇన్స్టాగ్రామ్ పేజ్, రెడ్డిట్, యూ నేమ్ ఇట్, ఇట్ రెడ్ ఎవ్రీ సింగిల్ బుక్ ఆన్ ద ప్లానెట్ ఎర్త్. ఇప్పుడు దాకా లెట్స్ సే ఒక 100 million బుక్స్ ఉంటే ఇట్ రెడ్ ఆల్ 100 million బుక్స్ ప్లస్ ఆల్ ద ఇంటర్నెట్. ఇలా మొత్తాన్ని చదివిన ఒక హ్యూజ్ డేటా సెట్ని తీసుకొని దాన్ని ఏఐకి ఫీడ్ చేశారనమాట. సో నవ్ ఇమాజిన్ మనం లెట్స్ సే ఒక బెస్ట్ మైండ్ ఇన్ ద వరల్డ్, ఐన్స్టైన్ అనుకోండి, వన్ ఆఫ్ ద బెస్ట్ బ్రెయిన్స్. హీ వుడ్ హ్యావ్ లెర్న్డ్ 0.0000001% ఆఫ్ ఎంటైర్ వరల్డ్ నాలెడ్జ్, బట్ హీ స్టిల్ సో సక్సెస్ఫుల్, సో ఇంటెలిజెంట్. Take Elon Musk, same like Einstein, 0.0001% మాత్రమే నాలెడ్జ్ ఉండొచ్చు, బట్ AI read 100% of internet. So now imagine how powerful it could get, right? So అది is AI. ఇట్లా ఇంటర్నెట్ని, బుక్స్ని తీసుకొచ్చి టక్మని ఏఐకి ఇచ్చేస్తే ఆ AI జస్ట్ మిమిక్ హ్యూమన్ ఎమోషన్స్ అండ్ హ్యూమన్ లెవెల్ థింకింగ్. ఇప్పుడు మనం ఏఐ టూల్లోకి వెళ్తే థింకింగ్ అని వస్తుంది. ఏం చేస్తుంది? ఇట్స్ జస్ట్ సర్చింగ్ ఫర్ ద ఎంటైర్ డేటా సెట్. హ్యూమన్ ఎలా అయితే థింక్ చేసి ఆ డేటా పాయింట్ని కనెక్ట్ చేసి 2 డాట్స్ని కనెక్ట్ చేసి డిసిజన్ తీసుకుంటాడో ఏఐ కూడా అంతే. థింకింగ్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. ద బెస్ట్ పార్ట్ ఇస్ ఇట్స్ సో స్పీడ్. ఎంత స్పీడ్ అంటే ఎంత ఫాస్ట్ అంటే అది వీ కాంట్ ఈవెన్ మ్యాచ్. లైక్ ఇట్లా అనేటోపు ఇట్ ఈస్ ఫర్ ఎగ్జాంపుల్ చాట్ జీపీటీ డీప్ రీసెర్చ్ తీసుకోండి. ఇట్ రీడ్స్ 100 articles
ఆన్ గూగుల్ టు గివ్ యూ 1 ఆన్సర్. మనకి 100 ఆర్టికల్స్ చదవాలంటే 1 వీక్ పడుతుంది. AI ఈస్ డూయింగ్ ఇట్ ఇన్ 1 minute. 1 minuteలో 100 ఆర్టికల్స్ చదివేసి 1 weekకి యావరేజ్గా ఒక వెరీ ఇంటెలిజెంట్ హై IQ PhD డిగ్రీ లెవెల్ నాలెడ్జ్ ఉన్న అతనికి 1 weekకి 1 lakh ఇవ్వకపోతే హీ విల్ నాట్ వర్క్. సో నా 1 lakh హ్యూమన్ లేబర్ కాస్ట్ ఈజ్ నా బీయింగ్ రిప్లేస్డ్ విత్ అ $20 tool. ఇప్పుడు పర్ప్లెక్సిటీ ఫ్రీ ఎయిర్టెల్ యూజర్స్కి. It's like zero. So 1 lakh worth of labor cost is literally zero right now. So now can you imagine that? So this is AI. ఇదే మనకి వామ్మో అనుకుంటే ఇప్పుడు there is a entirely new concept called AI agent. ఈ AI agent ఏంటంటే లెట్స్ సే మీకు ఒక యూట్యూబ్ వీడియో క్రియేట్ చేయాలని ఉంది, మీకు ఒక జస్ట్ ఒక ర్యాండమ్ ఐడియా ఉంది, ఆ ఐడియా ఇస్తారు. AI will analyze, okay, AI agent, the job of that AI agent is to analyze your entire insights, analyze your competitor insights, analyze entire YouTube in your niche. Analyze చేసి అనాలిసిస్ రిపోర్ట్ నెక్స్ట్ పర్సన్కి ఇస్తుంది. ఈ నెక్స్ట్ పర్సన్ ఏం చేస్తాడు, పర్సన్ అంటే AI అది కూడా, ఆ AI ఏజెంట్ ఏం చేస్తుంది, బంచ్ ఆఫ్ ఐడియాస్, మీకున్న ఐడియాస్ నుంచి దాన్ని అనాలిసిస్ రిపోర్ట్కి కనెక్ట్ చేసి ఇట్ విల్ స్టార్ట్ థింకింగ్ ద బెస్ట్ ఐడియాస్. ఒక 10 ఐడియాస్ ఇస్తుంది. నెక్స్ట్ సూపర్వైజర్ ఆఫ్ దిస్ గై, దిస్ AI agent will select 1 idea and send it to another agent which will write the script of that particular video. ఈ స్క్రిప్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏజెంట్ క్రియేట్స్ వాయిస్. మీలాంటి వాయిస్ని రెప్లికేట్ చేసి మీరే మాట్లాడుతున్నట్టు చేసేస్తుంది. నెక్స్ట్ వన్స్ వాయిస్ అయిపోయిన తర్వాత వీడియో కావాలి, వీడియో ఎడిటింగ్ ఏజెంట్ ఇట్ క్రియేట్స్ ఆల్ ద వీడియోస్. మీలాంటి అవతార్ని క్రియేట్ చేసి లాట్ ఆఫ్ దిస్ బ్యాక్గ్రౌండ్ B rolls and A rolls ని పెట్టి ఇట్ విల్ క్రియేట్ అన్ ఎంటైర్ వీడియో. And then it will send to a YouTube SEO person, creates description, title, then designer, AI designs thumbnail, and then another AI analyzes the best time to post and it posts in your YouTube video. So now 10 agents is doing the job of 10 different people in a company. 10 tools. 10 AI agents. All of this is happening in tools is nothing but AI agents. Okay. And this is happening in 10 minutes. Right. Humans will take like literally a week to do all of this. Correct. And he's doing it, that AI is doing it in 10 minutes. That too in accuracy. With great accuracy, and it doesn't sleep. 24/7 వర్క్ చేస్తూనే ఉంటుంది. సో నా అసలు ఒకటి AI ఇలాంటి 10 AI టూల్స్ని తీసుకొని యు ఆర్ డూయింగ్ నథింగ్. ఫైనల్ డ్రాఫ్ట్ వచ్చిన తర్వాత ఈ మొత్తం ఒకసారి రివ్యూ చేసి బాగుందా లేదా అని చెప్తే, బాగోకపోతే చేంజెస్ చేసి దెన్ ఇట్ విల్ పోస్ట్. సో నా if you can make each AI tool talk with each other, ఒక AI టూల్ ఇంకొక AI టూల్ కమ్యూనికేట్ చేసుకునే కెపాసిటీని మీరు ఏఐకి ఇవ్వగలిగితే దట్ ఈస్ అన్ AI agent. దట్స్ ఇట్. ఇట్ థింక్స్ అండ్ టేక్స్ యాక్షన్ జస్ట్ లైక్ హ్యూమన్. AI టూల్ ఓన్లీ థింక్ చేసి మీకు ఇవ్వగలదు, AI agent యాక్షన్ చేయగలదు. మీలాగా బిహేవ్ చేసి మీరు ఏ డెసిషన్స్ తీసుకుంటారు, వర్క్ చేస్తారు, పోస్టర్స్ క్రియేట్ చేస్తారు, ఒక్కొక్క మనుషులతో కొలాబరేట్ అవుతారు. ఈ హోల్ థింగ్ని AI ఎన్వైర్న్మెంట్లో పెడితే దట్స్ నథింగ్ బట్ AI agent అనమాట. సో ఇప్పుడు ఇదంతా కూడా దానికి ప్రాంప్ట్ ఇచ్చి ఇదంతా చేసేయడానికి మళ్ళీ ఒక పర్సన్ ఉండాలి. పర్సన్ ఏమంటారు? ఈ పర్సన్ కుడ్ బి అ కాంటెక్స్ట్ ఇంజనీర్, ప్రాంప్ట్ ఇంజనీర్, AI ఎక్స్పర్ట్, పేర్లు 100 పేర్లు పెట్టేసుకుంటున్నారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే he is an AI expert or she is an AI expert ante. See, he understands workflow. ఒక కంపెనీలో ఇంటర్నల్గా ఏం టూల్స్ కావాలి, AI టూల్స్తో కంపెనీ ప్రొడక్టివిటీని ఇంక్రీజ్ చేయొచ్చు అనేది థింగ్ అనమాట. దిస్ గైస్ ఇన్ షార్ట్ ఒక 5-6 ఎంప్లాయీస్ వర్క్ చేసేది ఒక AI ఎక్స్పర్ట్ అనేది చేస్తున్నాడు. అంటే ఇప్పుడు ఆ AI ఎక్స్పర్ట్ కి వాల్యూ చాలా ఉంటుంది కదా. దిస్ గై ఇస్ ద ఫ్యూచర్. This guy could be called, or this lady could be called as Chief AI Officer. Oh. And then this Chief AI Officer will have bunch of other AI scientists or researchers working for him to research more and more in his order. Correct. Or her order. Tools. Avanni agents తోని వర్క్ చేపిస్తారు. అంటే ఒక AI చీఫ్ ఆపరేటర్ ఉంటాడు. ఈ పర్టికులర్ పర్సన్ దగ్గర ఒక 5-6 మెంబర్ రియల్ హ్యూమన్ ఎంప్లాయీస్ ఉంటారు. ఈ 5 members లెట్స్ సే ఒకళ్ళు మేనేజ్మెంట్లో ఉంటారు, ఒకళ్ళు ఆపరేషన్స్, ఇంకొకళ్ళు మార్కెటింగ్, ఆల్ హ్యూమన్స్ ఉంటారు. అండ్ దిస్ 5 people will have hundreds of agents working under them. Agents means tools. Yeah, right. Tools. So this is the structure of tomorrow's corporate. Yeah. అంటే ఒక 500 to 1000 ఎంప్లాయీస్ చేసే వర్క్స్ 10 మంది చేసేస్తారు. Yeah. And these guys are extremely great A++ players. Because AI చేయని వర్క్ కోసం హ్యూమన్స్ని పెట్టుకుంటున్నాం ఇప్పుడు. Correct. ఇప్పుడు ఇంతకుముందు
ఒక ఇల్లు కట్టాలి అంటే అందరు హ్యూమన్సే, ప్రతిదీ చేత్తోనే చేసేవారు. మిషన్స్ రిప్లేస్డ్ మజిల్ అండ్ ఏఐ ఈజ్ రిప్లేసింగ్ బ్రెయిన్, ఇంటెలిజెన్స్, రైట్? ఎట్లా అయితే 90% ఆఫ్ ద మజిల్ పవర్ని మిషన్స్ రెడ్యూస్ చేసినాయో 90% ఆఫ్ ఇంటెలిజెన్స్ని ఏఐ రెడ్యూస్ చేసేస్తుంది. బ్రెయిన్ యూసేజ్ని అవసరం లేకుండా చేస్తుంది. ఆ టాప్ 10 బ్రెయిన్ % యూసేజ్ చేసిన వాళ్ళకి మాత్రమే దెర్ ఇస్ అన్ అడ్వాంటేజ్. మనం ఏఐ చేయలేనిది చేస్తేనే ఏఐతో కంపీట్ అవుతాం, కొలాబరేట్ అవుతాం. లేదు అంటే మన జాబ్ ఏఐ తినేస్తుంది. యాజ్ సింపుల్ యాజ్ దట్. నైస్. సో అలానే ఇప్పుడు ఈ ఇందాక మీరు చెప్పినట్టు చాట్ జీపీటీ అంటే ఒక బంచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఉన్నది ప్రపంచంలో తీసుకొచ్చి మనం ఒక ఏఐకి ఇస్తున్నాం. సో ఆ ఏఐలో కూడా ఈరోజు చాలా టైప్స్ ఉన్నాయి. ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఒక గూగుల్ సెర్చ్ ఇంజిన్ అనేది ఎట్లయితుందో ఈరోజు చాట్ జీపీటీ చాలా అడ్వాన్స్, రైట్? అంటే దానికి ఏంటంటే చాలా రీసెర్చ్ చేసి స్పెసిఫిక్గా ఆన్సర్ ఇస్తుంటుంది, రైట్? సో అట్లా ఒక చాట్ జీపీటీ అనేది చాలా మందికి ఈరోజు తెలుసు. కానీ చాట్ జీపీటీ కాకుండా కూడా చాట్ జీపీటీ లాంటివి కూడా ఇంకా ఆల్టర్నేటివ్ ఉన్నాయి. దట్ ఈస్ కాల్డ్ లైక్ జెమినై, పర్ప్లెక్సిటీ అండ్ ఇంకోటి వచ్చేసి మన క్లౌడ్. ఓకే, సో ఇవి ఉన్నాయి. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ పర్ప్లెక్సిటీ 1, చాట్ జీపీటీ, క్లౌడ్ అండ్ జెమినై. సో టోటల్ 4 టూల్స్. ఈ 4 అనేది ఈరోజు మాస్టర్ కదా. సో ఈ 4 టూల్కి అగైన్ దెర్ ఈస్ ఏ యూనిక్నెస్, రైట్? సో ఈ 4 టూల్స్లలో డిఫరెన్స్ ఏంటి? ఎందుకంటే ఇన్ని రోజులు చాలా మందికి అవుట్ ఆఫ్ 100%లో స్పెషల్గా మన ఆడియన్స్, మన తెలుగు స్టేట్స్లో ఉన్న వాళ్ళకి, నా పాయింట్ ఆఫ్ వ్యూ, నేను ఇంటరాక్ట్ అయిన వాళ్ళ దాంట్లోనే 90% చాట్ జీపీటీ తెలుసు అంతే. అంటే మిగతా ఇప్పుడు ఈ 3 తెలియదు. నాకు కూడా మొన్నటి వరకు తెలియదు. సో మీలాంటి వాళ్ళు ఇట్లా కంటెంట్ చూసిన తర్వాత ఇవి కూడా ఉన్నాయి, వీటికి కూడా ఒక యూనిక్నెస్ ఉందని నాకు తెలిసింది. సో మీరు చెప్పండి, ఒక్కొక్క టూల్కి యూనిక్నెస్ ఏంటి, డిఫరెన్సెస్ ఏంటి? షూర్. సో చాట్ జీపీటీ అనేది ఫస్ట్ ఇలాంటి డెమోక్రటైజ్ చేసిందనమాట ఏఐని. ఇంతకుముందు ఏఐ అనేది గూగుల్ లాంటి కంపెనీస్ దగ్గర, బిగ్ $1 trillion కంపెనీస్ దగ్గరే ఉండేది ఏఐ, ఆర్ $1 billion కంపెనీస్. వీళ్ళు ఏం చేశారు, అరే ఐ కాంట్ లెట్ ఓన్లీ $1 trillion కంపెనీస్ అండ్ $1 billion కంపెనీస్ యూజ్ అయ్యాయి, నేను ఇది ప్రతి ఒక్కరికి ఫ్రీగా ఇచ్చేస్తా అని చెప్పి స్టార్ట్ చేశారు. అక్కడ ఒక వేవ్ స్టార్ట్ అయింది చాట్ జీపీటీతో. ఇప్పుడు చాట్ జీపీటీ స్టార్ట్ చేసిన వేవ్ క్లౌడ్ కంటిన్యూ చేసింది, జెమినై కంటిన్యూ చేసింది, ఇప్పుడు ఎలాన్ మస్క్ ఏమో గ్రాక్ అని ఒకటి కంటిన్యూ చేసింది. సో దెర్ ఆర్ మెనీ ఏఐ టూల్స్ లైక్ దట్. సో ఇప్పుడు చాట్ జీపీటీ యొక్క యూనిక్ థింగ్ ఏంటంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ టూల్స్ ఇన్ ద కంట్రీ రైట్ నౌ, ఆర్ ఇన్ ద వరల్డ్ రైట్ నౌ. నెక్స్ట్ బెస్ట్ వచ్చి క్లౌడ్. క్లౌడ్ వచ్చి ఎక్కువ డెవలపర్ స్పెసిఫిక్, అంటే కొద్దిగా టెక్నికల్గా సౌండ్ ఉండి మంచి డెప్త్కి వెళ్దాము అనుకుంటే క్లౌడ్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్. అంటే కాంటెంట్ రైటర్స్ వీళ్ళు కూడా యూజ్ చేయొచ్చు, బట్ ఇట్ ఈస్ మోర్ టెక్నికల్ అండ్ మోర్ ఇన్ డెప్త్. చాట్ జీపీటీ ఈజ్ ఫర్ ఎవ్రీ వన్, అంటే డెప్త్ చేస్తారు, పైన టాస్క్లు కూడా చేసుకుంటారు. బట్ క్లౌడ్ ఏంటంటే కొద్దిగా డెప్త్గా చేద్దాం, ఏం చేసిన వాళ్ళు కొద్దిగా డెప్త్గా చేస్తారు అనమాట. లెట్స్ సే ఇఫ్ చాట్ జీపీటీ ఈజ్ లైక్ సామ్సంగ్ అండ్ దిస్ కుడ్ బి యాపిల్ అనమాట. కొద్దిగా కొన్నే చేస్తుంది బట్ డెప్త్గా చేస్తుంది. యా. అండ్ క్లౌడ్ వచ్చి అది జెమినై ఈజ్ గూగుల్. సో వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇంకా దేర్ ఇస్ నథింగ్ ఎల్స్, నేను ప్రతి దాంట్లోనూ ప్రొడక్ట్స్ డెవలప్ చేద్దాము అని చెప్పి వెరీ అఫోర్డబుల్గా చేద్దాము, ఏం చేసినా సరే ఫాస్ట్గా ఇటరేట్ చేద్దాము, మిస్టేక్స్ అయినా పర్లేదు ఫాస్ట్గా ఇటరేట్ చేద్దాము అని చెప్పి మన జెమినై వాళ్ళు ట్రై చేస్తున్నారు. గ్రాక్ వచ్చి ఎలాన్ మస్క్ది, దీన్ని ఓపెన్ సోర్స్గా చేద్దాము, అంటే ఏఐని అందరికీ అవైలబుల్, అంటే ఏఐ ఇస్ నథింగ్ బట్ అ కోడ్ కదా, ఆ కోడ్ని ఎవ్వరూ ఓపెన్ సోర్స్ చేయట్లేదు, అందరూ క్లోజ్డ్ ఎన్వైర్న్మెంట్లోనే పెడుతున్నారు. మన గ్రాక్ మాత్రం ఓపెన్ సోర్స్ చేస్తున్నారు, అంటే అడ్వాన్స్ మోడ్లో ఒకటి క్రియేట్ చేయగానే ప్రీవియస్ నెక్స్ట్ వర్షన్స్ అన్ని కూడా ఫ్రీగా మార్కెట్లో ఉంటుంది, సబ్జెక్టెడ్ టు కరెక్షన్, బట్ దట్స్ లైక్ వన్ ఆఫ్ ద థింగ్స్ ఎలాన్ మస్క్ చేస్తున్నాడు. అటు ఇటుగా 4 ఒకటే, దెర్ ఇస్ నో డిఫరెన్స్ వాట్స్ ఎవర్. శాంసంగ్ ఫోన్కి, యాపిల్కి, నథింగ్కి, వన్ప్లస్కి ఏంటి డిఫరెన్స్ అంటే ఆల్మోస్ట్ కొద్ది కెమెరా బెటర్ ఉంటుంది, కొద్దిగా టెక్నాలజికల్లీ కొద్దిగా అడ్వాన్స్ చేస్తారు, డిజైన్ బెటర్, డిజైన్ డ్యూరబిలిటీ ఇది కూడా అంతే అనమాట. మీకు యాపిల్ కావాలా, శాంసంగ్ కావాలా, నథింగ్ కావాలా, వన్ప్లస్ కావాలా అంటే యూ షుడ్ యూజ్ ఆల్ 4. ఒకసారి అన్ని డెమో చేసి షోరూమ్కి వెళ్ళి యూ విల్ సెలెక్ట్ కదా. ఇది కూడా అంతే, మీ స్పెసిఫిక్ ఎన్వైర్న్మెంట్కి ఒక వారం ప్రతి ఏఐ టూల్, వారానికి ఒక LLM లార్జ్ లాంగ్వేజ్ మోడల్ యూజ్ చేసి యూ డిసైడ్. ఇందులో
పర్ప్లెక్సిటీ వచ్చిందనమాట. ఎట్లా అంటే యూనో నెట్ఫ్లిక్స్ కొనాలి, ఆహా కొనాలి, ఇది కొనాలి, అమ్మో ఇన్ని ఓటీటీ ప్లాట్ఫామ్స్ నేను కొనలేను, నాకు ఒక్క సబ్స్క్రిప్షన్ ఉంటే నా 12 ఓటీటీ ప్లాట్ఫామ్స్ వస్తాయని కొన్ని వచ్చినాయి కదా, దట్స్ పర్ప్లెక్సిటీ అనమాట. సో అన్ని టూల్స్కి $20 కట్టి ఇయర్కి ఒక 40,000-50,000 కట్టే బదులు పర్ప్లెక్సిటీ ఏం చేస్తుంది, ఒక్క ప్లేస్లోనే అన్ని AI టూల్స్ ఇచ్చేసి జస్ట్ పే మీ $20 అని చెప్తుంది. ఇప్పుడు ఈ $20 కూడా ఎయిర్టెల్తో టైఅప్ అయ్యి 33 crore ఇండియన్స్కి ఫ్రీగా ఇచ్చేస్తుంది. సో నా ఎలా అయితే జియో డేటాని డెమోక్రటైజ్ చేసి 500కి ఇచ్చేసిందో ఒక 10 years బ్యాక్ వాళ్ళు చేశారు కదా, ఇప్పుడు ఎయిర్టెల్ అనమాట నెక్స్ట్. ఈ ఎయిర్టెల్ వాళ్ళు ఏం చేస్తున్నారు, అరే వాళ్ళు అప్పుడు డేటాతో విన్నారు, నౌ ఐ విల్ విన్ విత్ AI అని చెప్పి పర్ప్లెక్సిటీతో టైఅప్ అయ్యి దే ఆర్ గివింగ్ AI ఫర్ ఫ్రీ. సో నా ఇండియన్స్కి మాత్రమే ఇది, వీఆర్ లక్కీ పీపుల్. సో వీఆర్ పేయింగ్ ₹0 and getting 50,000 worth of AI tools absolutely free. Correct. Every employee, business owner and student could use Perplexity free. All they need is an Airtel SIM. రైట్, నేను ఎయిర్టెల్ సిమ్ యూజ్ చేసి చేసుకోవచ్చు. దిస్ ఇస్ Perplexity. అంతే. ఇప్పుడు మోస్ట్ అడ్వాన్స్ మోడల్ ఇంకా రిలీజ్ అవ్వలేదు, విచ్ ఇస్ GPT-5. ఓకే, మనం వి స్పోక్ బిఫోర్ ద పాడ్కాస్ట్ కదా. GPT-5 ఎంత అంటే ఇప్పుడు చాట్ జీపీటీ అనేది ఆల్మోస్ట్ 4లో ఉంది. నెక్స్ట్ లాంచ్ చేయబోతున్నాడు చాట్ జీపీటీ 5. రైట్, యా, ఐ కాంట్ ఈవెన్ పుట్ ఇట్ ఇన్ వర్డ్స్. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. Sam Altman, రైట్, who created ChatGPT, యూజ్ దట్ మోడల్. ఒక రోజు ఒక 5 minutes ఒక చిన్న ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లమ్ని మోడల్కి ఇచ్చి GPT-5కి సొల్యూషన్ చూడంగానే హీ సో షాక్డ్. ఒక 15 నిమిషాలు he's just like, he was not able to feel anything. He's numb అనమాట. He was shivering. Just imagine that. దాన్ని క్రియేట్ చేసిన యూజరే ఇది నేను బయటకు ఇచ్చేస్తే ఏమైపోతుంది ప్రపంచం అని భయపడిపోతూ 15 నిమిషాలు మాటలు రాలేదు అంటే అండర్స్టాండ్ హౌ అడ్వాన్స్ దట్ కుడ్ బి. 1959లో ఇంటర్నేషనల్ మ్యాథమెటికల్ ఒలింపియాడ్ అని చెప్పి దే క్రియేటెడ్. ఇప్పటి వరకు ఓన్లీ 1,259 people won the competition approximately, with a gold medal, and ChatGPT is one among the top 10. ChatGPT 60 ఏళ్లలో ఓన్లీ 1,200-1,300 మంది విన్ అయిన ఒక గోల్డ్ మెడల్ ఇన్ ఇంటర్నేషనల్ మ్యాథమెటికల్ ఒలింపియాడ్. ChatGPT is one among them. 40 yearsలో ఇది చేయాలి, ఒక 20 yearsలో ఇది చేయాలి అని ChatGPT స్టార్ట్ చేసినప్పుడు Sam Altman అండ్ దెన్ టీమ్ వాళ్ళు అనుకున్నారు. ఇప్పుడు ఇట్ ఈస్ లిటరలీ డిడ్ ఇట్ ఇన్ 4 to 5 years. యా, ప్రపంచం ఎట్లా అవుతుంది, ఎక్కడ వెళ్తుంది. దిస్ ఈజ్ లైక్ ద నెక్స్ట్ లెవెల్ స్టఫ్. ChatGPT is like an iPhone moment for smartphone అనమాట. ఓకే, సో ChatGPT is like iPhone moment for LLMs అనమాట. సో ఇప్పుడు ఈ ChatGPT 5 ఏదైతే ఉంది కదా, ఇప్పుడు దీన్ని యూజ్ చేసుకొని నెక్స్ట్ ఇంకా మనం స్టెప్ బై స్టెప్ ఏదైనా బిజినెస్ అన్నా ఇంకేదైనా గ్రో చేసుకోవాలంటే 5 యూజ్ చేసుకొని ఎట్లా గ్రో కావచ్చు. సో లెట్స్ సే మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకోండి. ఫస్ట్ మీకు ఒక ఐడియా కావాలి. ఐడియా AI ఇచ్చేస్తుంది ChatGPT 5. తర్వాత మీరు ఆ ఐడియా నాకు విన్నింగ్ ఐడియా కావాలి అంటే Delta 4 అని ఒక ఫ్రేమ్వర్క్ ఉందన్నమాట, విచ్ ఇస్ బై కునాల్ షా. సో నాకు ఒక Delta 4 ఫ్రేమ్వర్క్ని సాటిస్ఫై చేసి ఒక బిజినెస్ ఐడియా అండర్ 1 lakh రూపీ, 50,000 రూపీ ఆర్ నేను డబ్బులు పెట్టుకున్నాను స్టార్ట్ చేయగలగాలి అని ఒక ఐడియా కావాలి అంటే ChatGPT విల్ రీసెర్చ్ ఎంటైర్ ఇంటర్నెట్ ఫర్ యూ అండ్ విల్ గివ్ యూ అన్ ఐడియా దట్ యూ కెన్ స్టార్ట్. సో ఐడియా అయిపోయింది. తర్వాత మీకు కావాల్సింది లోగో క్రియేట్ చేసేస్తుంది. తర్వాత మీకు కావాల్సిన ఒక వెబ్సైట్ క్రియేట్ చేసేస్తుంది. సో వెబ్సైట్ తర్వాత మీకు కావాల్సింది ఒక లెట్స్ సే ఒక డిజైన్, ఒక పోస్టర్ ఆర్ ఒక సోషల్ మీడియా కాంటెంట్, ఒక వీడియో ఎడిటింగ్ ప్లాట్ఫామ్ AI క్రియేట్ చేసేస్తుంది. దాని తర్వాత మీకు ఒక లెట్స్ సే మార్కెటింగ్ ప్లాన్ కావాలి. నాకు మెకెన్జీ లాంటి కంపెనీ నా కంపెనీకి మార్కెటింగ్ ప్లాన్ ఇస్తే ఎంత అడ్వాన్స్ ఉంటుందో, ఒక కన్సల్టింగ్ బిగ్గెస్ట్ కన్సల్టింగ్ ఫర్మ్ నాకు ఇస్తే ఎట్లా ఉంటుందో అని అడిగితే ChatGPT విల్ గివ్ యూ అ మార్కెటింగ్ ప్లాన్ ఫర్ ద నెక్స్ట్ 90 days ఆర్ 90 months ఆల్సో. సో మార్కెటింగ్ ప్లాన్ అయిపోయింది. సో యూ హ్యావ్ అ ప్రొడక్ట్. ఆర్ నాకు ఇప్పుడు డీలర్ రీసెర్చ్ చేయాలి, నాకు వెండర్స్ కావాలి రీసెర్చ్ చేయాలంటే వెండర్స్ ఇచ్చేస్తుంది. సో యూ గాట్ ద వెండర్స్. You can hire people also with AI. Like literally there are AI tools that you could ఒక 1000 మంది జాబ్స్ని అప్లై చేసుకుంటే, అప్లికేషన్స్ క్రియేట్ చేసుకుంటే 1000 మందిని AI కాల్ చేసి ఫస్ట్ రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూ, సెకండ్ రౌండ్ ఆఫ్ టెక్నికల్ ఇంటర్వ్యూ, థర్డ్ రౌండ్ ఆఫ్ కల్చర్ ఫిట్ ఇంటర్వ్యూ మొత్తం చేసేసి ఇట్ విల్ జస్ట్ గివ్ యూ ఈ 3 peopleని హైర్ చేసుకోవాలి, ఎందుకు హైర్ చేసుకోవాలి అంటే అని. దిస్ కుడ్ అప్లై విత్ సేల్స్ ఆల్సో. విల్ టాక్ విత్ దాట్ అబౌట్ దాట్ ఆల్సో. సో పీపుల్ ఇచ్చేస్తుంది, ప్రొడక్ట్ ఇచ్చేస్తుంది, మార్కెటింగ్ ఇచ్చేస్తుంది, సేల్స్ విచ్ విల్ టాక్ లిటిల్ లేటర్, సేల్స్ కూడా ఇచ్చేస్తుంది. సో నా
ఇదంతా ఇంప్లిమెంట్ చేసిన తర్వాత యూ మైట్ నీడ్ టు పిచ్ దిస్ టు ఇన్వెస్టర్స్. పిచ్ డెక్ ఇచ్చేస్తుంది. యూ హ్యావ్ టూల్స్ లైక్ గామా, యూ హ్యావ్ టూల్స్ లైక్ GPT-5 విల్ గివ్ యూ పిచ్ డెక్స్. సరే, నేను ఒక ఇన్వెస్టర్స్తో పిచ్ మీటింగ్కి వెళ్ళినప్పుడు నేను ఎట్లా మాట్లాడాలి? స్క్రిప్ట్, వర్డ్ బై వర్డ్ స్క్రిప్ట్ ఇచ్చేస్తుంది, క్వశ్చన్స్ ఇస్తుంది, ఆన్సర్స్ ఇస్తుంది, రైట్? సరే, మీరు ఈ ప్రాసెస్లో మీకు కొన్ని టూల్స్ అర్థం కావట్లా, అంటే కొన్ని క్యాన్వా యూజ్ చేయాలి, గూగుల్ VO3 యూజ్ చేయాలి. ఈ టూల్స్ నేను ఎట్లా యూజ్ చేయాలి? చాలా కొంతమందికి దే వుడ్ హ్యావ్, అంటే వాళ్ళకి ల్యాప్టాప్స్ కానీ ఇంటర్నెట్స్ కానీ అంత డెప్త్గా తెలియదు. సో గూగుల్ స్టూడియో అని ఒక టూల్ ఉంది. లిటిల్ ఆ గూగుల్ స్టూడియోని ఓపెన్ చేసి స్క్రీన్ షేర్ చేస్తే అక్కడ నొక్కు, ఇక్కడ నొక్కు, అది చే, ఇది చే అని చెప్పేస్తుంది. సో నౌ సీ, బిజినెస్ బిల్డింగ్ ఈస్ గెటింగ్ సో ఈజీ. ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ కాన్షియస్లీ థింక్. అసలు డెసిషన్స్ మాత్రమే మీరు తీసుకుంటే ఇట్స్ గుడ్. అండ్ ఈ డెసిషన్స్ కూడా AI CEOs వచ్చేస్తుంది ఇప్పుడు. లైక్ శామ్ ఆల్ట్మన్ ఈస్ సేయింగ్ దట్ నాకు తెలిసి ఒక 2 yearsలో OpenAIలో ప్రతి డెసిషన్ AI తీసుకుంటుంది అని. సో ఇఫ్ OpenAI ఈస్ బీయింగ్ ఆపరేటెడ్ బై AI యాజ్ అ CEO, ఎంటైర్ వరల్డ్ విల్ సీ మోర్ అండ్ మోర్ CEOs. సో AIని కంట్రోల్ చేసే స్టేజ్ నుంచి AIతో కంట్రోల్ చేయించుకునే స్టేజ్ దాకా కూడా వెళ్ళే హ్యూజ్ ఛాన్స్ ఉందన్నమాట. రైట్. అంటే ఇప్పుడు ఇదంతా ఇందాక మీరు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చెప్పారు కదా. సో ఇఫ్ పాసిబుల్, ఇప్పుడు నెక్స్ట్ మన ChatGPT-5 వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు ఇది చెప్పిన ప్రాసెసే ఒక వర్క్షాప్ లాగా, అంటే మనం ఒక పాడ్కాస్ట్ని ఒక వర్క్షాప్ లాగా డిజైన్ చేసి నెక్స్ట్ మనం చేద్దాం మీ ఒక టైం తీసుకొని. డెఫినెట్లీ. యూ టెల్ మీ, మోస్ట్లీ ఒక 1-2 weeksలో ChatGPT-5 వచ్చేస్తుంది. నాకు ఎర్లీ యాక్సెస్ వస్తుంది. ఇది రిలీజ్ అయ్యేలోపు వచ్చేస్తుంది. సో నాకు ఎర్లీ యాక్సెస్ కూడా వస్తుంది అనమాట, బికాస్ ఐమ్ పార్ట్ ఆఫ్ ద నెట్వర్క్. సో బిఫోర్ ద వరల్డ్ సీస్ GPT-5 విల్ ప్రాబ్లీ మేక్ అ మాస్టర్ క్లాస్ ఆల్సో. డెఫినెట్లీ. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో ChatGPT-5ని యూజ్ చేసుకొని స్టూడెంట్స్, వర్కింగ్ ప్రొఫెషనల్స్ అండ్ బిజినెస్ ఓనర్స్ మీరు ప్రోగ్రెస్ కావాలనుకుంటే ఇందాక చెప్పినట్టు ఒక ఐడియా జనరేషన్ నుంచి దాన్ని లాంచ్ చేసే వరకు ప్రతిదీ కూడా స్టెప్ బై స్టెప్ అనేది ఒక మాస్టర్ క్లాస్లో అవినాష్ గారు మనకు చూపిస్తున్నారు. సో మీరు ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు కింద Part 2 అని చెప్పేసి టైప్ చేయండి. సో మీరు ఎంతమంది కమెంట్స్లో Part 2 అని టైప్ చేస్తారో దాన్ని బట్టి మేము ఇంకా ఫాస్ట్గా మీ ముందరికి తీసుకొస్తాం. ఇది టార్గెట్ ఇస్ 1000 comments, 1000 and likes also. ఓకే, సో ఫైన్. ఎందుకంటే హీ డిజర్వ్ ఇట్. ఎందుకంటే చూడండి, ఇది నెంబర్ ఆఫ్ పీపుల్కి రీచ్ కావడానికి మేము మీకు అలా అడుగుతున్నాం అనమాట. ఎందుకంటే ఇట్లాంటి నాలెడ్జ్ చూడండి అవసరం, చాలా మందికి ఇప్పుడు అవసరం. ఎంత అవసరం మీరు ఇప్పుడు చూస్తున్నారు. అంతెందుకు ఇప్పుడు నేను అవినాష్ గారికి అడుగుతాను. నేను రీసెంట్గా చూశాను దట్ చాలామంది పెద్ద పెద్ద కంపెనీ ఫౌండర్స్ అండ్ CEOs ఇప్పుడు ఏఐతోని ఎవరైతే స్టార్టప్స్ స్టార్ట్ చేస్తున్నారో సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంటెన్స్ లాగా జాయిన్ అయ్యి నేర్చుకుంటున్నారు. ఇప్పుడు మీరు ఇందాక ఏదైతే మాస్టర్ క్లాస్ అన్నారో వాళ్ళు దిగి ఆ పొజిషన్ నుంచి వచ్చి నేర్చుకుంటున్నారు. వేరాస్ 1000 crores రన్ చేసే కంపెనీ ఓనర్స్ కావచ్చు, CEOs కావచ్చు. అట్లాంటప్పుడు మనం ఎంత ఆలోచించాలి? I have at least 10 Fortune 500 company management people in my community. I run a community called Freedom with AI. నా మాస్టర్ క్లాస్ లాస్ట్లో they say there are people from Bhimavaram to Boston. There are people from Kakinada to California. Like ఇక్కడి నుంచి అక్కడి వరకు ఒక నార్మల్ 0 ఎక్స్పీరియన్స్ ఉండి డెవలపర్ అవ్వాలి అనుకుంటున్న పర్సన్ నుంచి Fortune 500 కంపెనీ CEO దాకా we have it all. సో వాళ్ళు కూడా దే ఆర్ ఆస్కింగ్ కెన్ ఐ డూ సమ్ ప్రాజెక్ట్ విత్ యూ అని. వేర్ లైక్ మీతో మేము మాట్లాడటమే ఇట్స్ లక్కీ అని మేము ఫీల్ అవుతాం. మీరు వచ్చి మమ్మల్ని ప్రాజెక్ట్ చేస్తాం మీతో అంటున్నారు. నెక్స్ట్ లెవెల్ అని. ఆల్ క్రెడిట్ దాన్ని మీరు అడాప్ట్ చేసుకోవడం. 3 years 4 years నుంచే we're doing projects and all కాబట్టి we're able to outpace and outskill ourselves. గ్రేట్. అంటే అర్థం చేసుకోండి, పెద్ద పెద్ద ఫార్చ్యూన్ కంపెనీస్ మేనేజ్మెంట్ లెవెల్ ఉన్న వాళ్ళే ఈరోజు సో మీతో ప్రాజెక్ట్ చేయవచ్చు అంటే వాళ్ళు దిగి వచ్చి నేర్చుకుంటున్నారు కూడా. ఇంకా అది చాలా గొప్ప విషయం. There is this guy మన హైదరాబాద్ లోనే, he's a real estate person, okay, tycoon, okay, at least his personal net worth will be 1000 crores. He came to masterclass, attended hackathon, and then attended our premium programs, did everything, asked me to come to Dubai and paid 25 lakhs to me. జస్ట్ దుబాయ్కి వచ్చి ఫస్ట్ క్లాస్ బిజినెస్ క్లాస్ టికెట్ టు ఒక వన్ ఆఫ్ ద 5-star హోటల్స్లో 6 days స్టే జస్ట్ టు సీ వాట్ హీస్ డూయింగ్ ఇన్ దుబాయ్. అండ్ హీస్ ఫ్రమ్ హైదరాబాద్. మొత్తం ఆయనే పెట్టి 25 lakhs బ్లాంక్ చెక్ ఇచ్చేసి డూ సంథింగ్ ఫర్ అస్. దిస్ ఈజ్ హౌ ద వరల్డ్ ఇస్ రైట్ నౌ. గ్రేట్.
సో అందుకోసమే నేర్చుకోండి నెక్స్ట్ క్లాస్. అందుకోసం పార్ట్ 2 అని ఊరికనే చెప్పలేదు, ఇంత ఉంది కాబట్టి మీరు అర్థం చేసుకొని పార్ట్ 2 అని టైప్ చేయండి. ఫైనల్గా ఇప్పుడు కనుక ఎవరైతే ఇంతవరకు పాడ్కాస్ట్ చూశారు, వీళ్ళ లోపల కనుక ఒక మైండ్ సెట్ షిఫ్ట్ జరగకపోతే ఏమవుతుంది? తర్వాత ఉండాలి కదా, సీరియస్ ఉండాలి. లేదంటే మళ్ళీ ఇంత వినత ఇదంతా చెప్తూనే ఉంటారు, లైట్ అనే యాటిట్యూడ్ అనేది చాలా మందికి ఉంటుంది. జనరల్గా కంఫర్ట్ జోన్లో ఉంటారు. సో ఏఐ వచ్చింది ఇంకా బెటర్ చేయడానికి, కానీ ఆ ఏఐలో ఒక ప్రాంప్ట్ టైప్ చేయడానికి కూడా ఫుల్ లేజీ అనమాట. సో అందుకోసం ఇలానే లేజీగా ఉంటే, ఇలానే కంఫర్ట్ జోన్లో ఉంటే, ఏఐని కనుక మనం అడాప్ట్ చేసుకోకపోతే ఏమవుతుంది? ఫస్ట్ జాబ్ పోతుంది. సరే కదా, జాబ్ పోయింది కదా అని చెప్పి లెట్స్ సే ఏమన్నా బ్లూ కాలర్ వర్క్ చేసుకుందాం అంటే డ్రోన్స్ డెలివరీ చేసేస్తాయి. డ్రోన్సే మనుషులకు తీసుకెళ్ళిపోతే సెల్ఫ్ ఆటోమేటెడ్ కార్స్ వచ్చేస్తున్నాయి, యూనో రోబోట్స్ వెళ్ళి పనులు చేసేస్తున్నాయి. సో బ్లూ కాలర్ ఇంకొక 5-10 years, వైట్ కాలర్ ఆల్రెడీ స్టార్టెడ్ 2 years బ్యాక్. సో పని చేయడానికి పని ఉండదు, డేటా వేయించుకోవడానికి డబ్బులు ఉండవు. ఇలాంటి వీడియో కూడా చూడలేదు. సో యాజ్ సింపుల్ యాజ్ దట్. అంటే it's not just fear. You talk to any billionaire, millionaire or successful business owners, they will say this. If you don't adopt AI, you'll be replaced. Master AI before it masters you and replaces you. Super. That's it. Follow your Swadharma, follow your spiritual practices. It could be the devotional thing that you do to your God also. That is also spiritual thing, right? Like you are doing something spiritual. Andigoda. It's just AI, spirituality, Swadharma. That's the framework. ఒకవేళ ఫాలో అవ్వకపోతే ఐ కాంట్ సే. అంతే, ఇంకా అంతే. సో అర్థం అయిపోయా, అంతే అయిపోయా. అర్థం చేసుకొని దయచేసి మీరందరూ కూడా దీన్ని ఒక పాజిటివ్ నోట్ లాగా తీసుకొని, సో నెక్స్ట్ మాస్టర్ క్లాస్ కూడా మీరు ఈగర్గా వెయిట్ చేయండి. తప్పకుండా మేము మంచిగా దాన్ని రికార్డ్ చేసి మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ లాగా ఈజీగా అర్థమయ్యేటట్టు మీకు అనేది చేసి పెడతాం మీకోసం ఎదగడానికి. సో థ్యాంక్ యూ సో మచ్ ఇంత మంచి వాల్యుబుల్ కంటెంట్ అనేది ఇచ్చినందుకు. 20 ఆల్మోస్ట్ 30 or 2040 వరకు ఏదైతే ఇప్పుడు ప్రపంచం అనేది ఇంకో లెవెల్లో చేంజ్ కాబోతుందో అసలు కొంతమంది వాళ్ళు దరిదాపులో కూడా ఊహిస్తలేరు అనమాట. సో అలాంటి వాళ్ళకి ఇట్స్ ఎ వేకప్ పాడ్కాస్ట్ అనమాట. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో వాట్ వాజ్ యువర్ కీ లెర్నింగ్స్? ఈ పాడ్కాస్ట్ మొత్తంలో కూడా మీరు నిజంగా సీరియస్ నోట్గా విన్నట్టయితే కింద కమెంట్లో అనేది మళ్ళీ ఈ పాడ్కాస్ట్ అంతా కూడా నోట్బుక్ LLM అనేది ఉంది, అందులో ఇచ్చేసి కీ లెర్నింగ్స్ అనేది వాళ్ళకి తీసుకొని ఇట్లా టైప్ చేయకండి అని చెప్తున్నారు. ఓకే, సో అలా చేయకండి, ఎందుకంటే ఏదైనా కమెంట్ టైప్ చేయమన్నా కూడా మళ్ళీ ChatGPT వగైరా యూజ్ చేస్తున్నారు. అలా చేయకండి. జెన్యున్గా మీరు ఏం నేర్చుకున్నారో, 1 పాయింట్ అన్నా 2 పాయింట్ అన్నా, ఏదైతే మీ బల్బ్ అయినా అయిందో అది మీరు టైప్ చేయండి. అంటే మిమ్మల్ని వేకప్ చేసింది, అవేక్ చేసింది, అరే ఇది నిజంగా ఈరోజు టచ్ అయింది నాకు అన్నట్టు ఏదైనా మీకు అనిపిస్తే అలాంటిది వాట్ వాజ్ యువర్ కీ లెర్నింగ్స్ అనేది కింద కామెంట్లో మీరు తెలియండి. అండ్ వీలైనంత వరకు ఇది చాలామందికి షేర్ చేయండి, ఎందుకంటే చాలామందికి తెలియట్లేదు అసలు ఏ ప్రపంచం ఎలా ఉండబోతుంది, అసలు నెక్స్ట్ టెక్నాలజీ ఎలా ఉండబోతుంది. ఓకే, సో చాలామందికి తెలియట్లేదు. ఈరోజు మీరు తెలుసుకున్న, రియలైజ్ అయినారు. ఇది మీ దగ్గరనే పెట్టుకోకండి. సో ఇది మీరు ఫ్యామిలీ గ్రూప్స్లలో అండ్ వీలైనంత ఎక్కడ అయితే అక్కడ మీరు షేర్ చేయండి. మీరు స్టేటస్లు కూడా పెట్టుకోండి, సోషల్ మీడియాలో కూడా షేర్ చేయండి. ఇంకా నలుగురికి అవేర్నెస్ అనేది తీసుకురండి. మీరు కూడా బాధ్యతలు ఇన్వాల్వ్ కండి దయచేసి. అండ్ ఒకవేళ ఇది టీచర్ ఎవరైనా చూస్తున్నట్టయితే ఓకే, వీలైనంత వరకు మీ స్టూడెంట్స్ అందరికీ కూడా కూర్చోబెట్టి ఇది చూపెట్టండి పాడ్కాస్ట్. ఎందుకు ఇది దిస్ ఇస్ ద నెక్స్ట్ ట్రెండ్, అర్థమవుతుంది కదా మీకు. సో అలా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లలో లేదంటే ఇంకా లార్జ్ గ్యాదరింగ్ ప్లేసెస్లో ఈ పాడ్కాస్ట్ ప్లే చేసి అవేర్నెస్ని స్ప్రెడ్ చేయండి. ఎందుకంటే ఇది నీడ్ ఆఫ్ ద అవర్, ఇది ఇట్స్ అ బిగ్ వేకప్ కాల్ అనమాట. సో ఇందులో అన్ని ఆస్పెక్ట్స్లో అవినాష్ గారు కవర్ చేశారు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఓకే, సో మళ్ళీ నెక్స్ట్ పాడ్కాస్ట్లో ఇంకొక గెస్ట్తో నేను మీ ముందరికి వస్తాను. పార్ట్ 2తో కూడా నేను మీ ముందరికి వస్తాను. నేను మీ వెనుకలే సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.